హాయ్ అండి. వెల్కమ్ టు బిగ్ బాస్ ఫ్యాన్ రివ్యూ. ఈరోజు ప్రోమో 2 అయితే చూసారు కదా! ప్రోమో 1 ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ప్రోమో 2 కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంది అసలు. రీతూనైతే కార్నర్ చేశారు ఈ గేమ్‌లో. అది క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ మోరోవర్ ఇక్కడ ఏంటంటే గేమ్ పరంగా వచ్చేప్పటికి ఎవరి ఛాన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. పవన్ కూడా అంతే కదా! ఎవరికీ ఏం సపోర్ట్ చేయదు కదా! లాస్ట్ టైము తనూజ, సుమనన్న ఉన్నప్పుడు సుమనన్నకే సపోర్ట్ చేశారు కదా! అప్పుడు తనూజ కూడా ఒకటే అయింది కదా! అండ్ బన్నీ గారు కూడా 3, 4 టైమ్స్ తనూజకే వాటర్ పోసారు కదా! అప్పుడు తనూజ కూడా ఒకటే అయింది. తనూజ కూడా కార్నర్ చేసినట్టే కదా! సో, ఇది గేమ్‌లో ఎవరి మూవ్ ఎలా ఉంటుందో మనం అస్సలు ప్రిడిక్ట్ చేయలేము. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ రీతు ఒక్క గేమ్ మాత్రమే ఆడింది. మిగిలిన వాళ్ళందరూ ఎక్కువ గేమ్స్ ఆడారు. ఆ స్టేజ్ వరకు వచ్చారు. బట్ మన రీతు ఒక్క గేమే ఆడింది. అండ్ కళ్యాణ్ అయితే అందరికీ ఇష్టమైన కంటెస్టెంటే కాబట్టి ఇంక ఇమాన్యుయల్‌కి సంజన గారు సపోర్ట్ చేశారు. సంజన సంచాలక్‌గా ఉంది కాబట్టి రిమైనింగ్ కంపేర్ టు ఇమాన్యుయల్ కళ్యాణ్ అండ్ రీతు ఒకటే కొంచెం వీక్‌గా కాబట్టి రితికి అందరూ టపా ఏస్తున్నారు. ఇంక తనుజ క్లియర్‌గా చెప్పేసింది. కళ్యాణ్ ఎవరైతే టార్గెట్ చేస్తారో నేను వాళ్ళని టార్గెట్ చేస్తాను అని. అందులో క్లియర్. ఎందుకంటే ఆ హౌస్ అందరూ సపోర్ట్ చేసినా చేయకపోయినా కళ్యాణ్ తనుజ. తనుజ ఉన్నప్పుడు కళ్యాణ్ ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటాడు 100%. అండ్ దానికి రిటర్న్ ఇచ్చేయాలి కాబట్టి ఇప్పుడు తనుజ కూడా కళ్యాణ్ కోసం స్టాండ్ తీసుకుంటుంది. అందులో తప్పేం లేదు. అందరూ హౌస్‌లో వాళ్ళ కోసం ఆడుకున్నప్పుడు తను చేయడంలో తప్పేమీ లేదు. అండ్ మోర్ ఓవర్ తనుజ క్లియర్‌గా ఉంది. తన పాయింట్స్ ఏవైతే ఉందో తను క్లియర్‌గా చెప్పేసింది. కళ్యాణ్ ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళని నేను టార్గెట్ చేస్తాను అని. రీతు తనుజ అని అరుస్తుంటే నువ్వు డిమాండ్‌కి చెప్పు టార్గెట్ చేయదు. నేను డిమాండ్ మళ్ళీ ఇమాన్యుయల్‌ని టార్గెట్ చేయొచ్చు కదా! ఎందుకు కళ్యాణ్‌నే టార్గెట్ చేస్తున్నావు చెప్పు? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలి కదా మనం. డిమాండ్‌కి ఒక న్యాయం, కళ్యాణ్‌కి ఒక న్యాయమా అనేసి నా ఫీలింగ్. అండ్ మోర్ ఓవర్ టవర్ కట్టు దాన్ని కొంచెం చూసుకోండి అనే టాస్క్‌లో అయితే నాకైతే కళ్యాణ్ టవరే ప్రోమోలో చూపించినంత వరకైతే కళ్యాణ్ టవర్ క్లియర్‌గా ఉంది. కళ్యాణే కొంచెం ఎత్తులో ఉంది టవర్ వాళ్ళిద్దరి కంటే కూడా. సెకండ్ ఇమాన్యుయల్, థర్డ్ అయితే తనూజ ఉంది. సారీ థర్డ్ అయితే రీతు ఉంది. అండ్ రీతు అయితే చాలా కోపం చేసుకుంటుంది తనూజ మీద. ఇది గేమ్ లాగానే తీసుకోవాలి సపోర్ట్ చేసినా చేయకపోయినా. ఎందుకంటే ప్రియారిటీస్ మారిపోతుంటాయి గేమ్‌కి. ఇప్పుడు కళ్యాణ్ గాకుండా, ఇమ్మాన్యుయల్ గాకుండా వేరే వాళ్ళు ఉండింటే రీతు ఖచ్చితంగా తనుజ, రీతు ఖచ్చితంగా సపోర్ట్ చేసేది. ఇక్కడ కళ్యాణ్, ఫస్ట్ ప్రిఫరెన్స్ కళ్యాణ్‌కే, సెకండ్ ప్రిఫరెన్స్ ఇమ్మాన్యుయల్‌కుంటుంది. ఇంక థర్డ్ ప్రిఫరెన్స్ రీతుకుంటుంది. అలా చూసుకుంటే వాళ్ళలో వాళ్ళే ఉంటారు కదా! ఇంక డిమాండ్ అక్కడ ఎంతమంది ఉన్నా కూడా రీతుకే సపోర్ట్ చేస్తాడు కదా! డిమాండ్‌కి ఇమ్మాన్యుయల్ చాలా క్లోజ్. కళ్యాణ్ కూడా ఫ్రెండే అంటాడు. మళ్ళీ ఫ్రెండ్ అయితే ఒక్కసారన్నా హెల్ప్ చేసాడా? అండ్ అందరూ కింద కమెంట్స్ చూస్తున్నాం గదా! ఇమాన్యుయల్ జతపట్టి కళ్యాణ్ చెడిపోతున్నాడు అని. ఏవండీ నాకు తెలియక ఒకటి అడుగుతాను. అందులో చెడిపోవడానికి ఏముందండి? ఇమాన్యుయల్ పర్ఫెక్ట్ గేమర్. గేమ్ ఆడడం కోసమే తనెళ్ళాడు. అన్నీ వదిలేసుకొని బయట. గేమ్ ఆడుతున్నాడు. దాన్నెందుకండి అంటారు? అక్కడికి పోయి ఒకరి కోసం సాక్రిఫైస్ చేయడానికి కాదు. తన గేమ్ ఆడకుండా వేరే వాళ్ళతో చేయించుకోవడానికి లేదా హెల్ప్ చేయడానికి సిచ్యువేషన్ వచ్చినప్పుడు చేస్తున్నాడు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇండివిడ్యువల్‌గానే గేమ్ ఆడాలి గదా! ఇప్పుడు కప్పు వాళ్ళకొస్తే నాకొచ్చినట్టే అనుకుంటారా ఎవరన్నా? సో, ఇమాన్యుయల్ క్లారిటీగా ఉన్నాడు ఆ పాయింట్ మీద. నేను నా గేమ్ ఆడాలా, నా వరకొచ్చేపాటికి నేను ఎవరిని చూడను. నా గేమ్ మాత్రం నేను ఆడుకుంటాను అన్నట్టుగా ఆడుతున్నాడు. అందులో తప్పేముంది? అందులో కన్నింగ్ ఏముంది? నాకు అర్థం కావట్లేదు. స్ట్రాటజీస్ ఎన్నైనా వాడతారండి. అది వాళ్ళిష్టం. గేమ్ ఆడడానికి పోయినోడు గేమే ఆడాలి. అంతేగాని ఇంగ వేరేవన్నీ ఆడకూడదని నాకు అనిపిచ్చింది. ఈ ఆదిరెడ్డి గారు గూడా ఈ విషయంలో ఎందుకో కొంచెం ఫ్లిప్ అయినట్టున్నారనిపిస్తుంది. అది కన్నింగ్ కాదండి. మీకు అది డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్ అనుకోండి. నేను ఆయన ఒపీనియన్‌ని కరెక్ట్ కాదు అని చెప్పట్లేదు. బట్ అతని ఒపీనియన్ అట్లుందేమో గానీ, నా ఒపీనియన్ అయితే అది పక్కా స్ట్రాటజీయే అని నా ఫీలింగు. కన్నింగ్ కాదు గదా! ఒకరిని మోసమయితే చేయలేదు గదా! ఇప్పుడు రీతున్‌కి గేమ్ దబ్బేసో, లేకుంటే అట్లా చీట్ చేసో ఏం ఆడలేదు కదా! వాళ్ళు గేమ్ ఆడారు. అది వాళ్ళ స్ట్రాటజీ. వాళ్ళు ఓడిపోయి తనని గెలిపించి వాళ్ళ మూవ్ అట్లుంది. సో, ఆ మూవ్‌ని వాళ్ళు చూసుకున్నారు. అంతేగాని అక్కడ కన్నింగ్ అనే వర్డ్ వాడడం మంచిది కాదు. నెగెటివ్‌గా పోర్ట్రే చేయడం ఇది వాళ్ళ ఒపీనియన్ అని ఆడియన్స్‌కి అందరికి నెగెటివ్‌గా పోర్ట్రే అవ్వడం మంచిది కాదు కదా! అండ్ ఇంకొక కామెంట్ చూసాను వేరే వీడియోస్ కింద. ఆహ్, ఆ నాన్న, కూతురు, అల్లుడు ఒకటైపోయినారు అనేసి బన్నీ గారు కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తున్నారేమో అందుకే నాకు భలే నవ్వొచ్చింది ఆ కామెంట్ చూసి. అట్ ద సేమ్ టైమ్ హ్యాపీగా గూడా అనిపించింది. ఎంత అసలు ఆడియన్స్ ఎంత క్రేజీగా ఉన్నారు. క్రేజీ థాట్స్ చూడండి. నాన్న, కూతురు, అల్లుడు ఒకటైపోయారు అంట. ఒకే ఫ్యామిలీ‌లా అన్నట్టు.
ఎండ్ ఆఫ్ ద డే ఈ 'బిగ్ బాస్' సీజన్‌లో ఉన్నంత వరకే వాళ్ళు కొట్టుకోవడమైనా, తిట్టుకోవడమైనా, బయటకొచ్చిన తర్వాత ఒక్కొక్క డిఫరెంట్ పర్సెప్షన్‌లో డిఫరెంట్‌గా ఉంటారు. ఎవరెవరు అసలు ఈవెంట్స్ ఉన్నప్పుడు కలుసుకుంటారు. తర్వాత అసలు ఎవరు పట్టించుకోరు. ఎవరు ప్రొఫెషనల్ లైఫ్‌లో వాళ్ళు బిజీగుంటారు. ఎందుకంటే వీళ్ళందరూ అప్పుడప్పుడు కలిసినా ఇండస్ట్రీలో కాబట్టి, కళ్యాణ్ ఆర్మీ కాబట్టి అస్సలు ఛాన్సే ఉండదు. అండ్ మోరోవర్ తను బయటకి రాంగానే నాకు తెలిసి తనూజతో డ క కళ్యాణ్‌తో ఖచ్చితంగా ఎవరో ఒకరు ఒక లవ్ స్టోరీ సినిమా అయితే సినిమా గాని, వెబ్ సీరీస్ గాని ఏదో ఒకటి ఖచ్చితంగా ప్లాన్ చేసే ఉంటారని నా ఒపీనియన్. డెఫినెట్‌గా ప్లాన్ అయితే చేసుంటారు. అదే అది హిట్టింగ్ సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ గూడా అవుతుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళసలు ఏం మామూలుగా గుడ్ ఫ్రెండ్స్‌గా ఉంటేనే ఇంత క్రేజ్, ఇంత ఉంది వాళ్ళకు. ఇంకా సినిమా లెవెల్‌లో అట్లా అట్లా ట్రైలర్‌కి ఉన్నట్టు చేస్తే ఇంకసలు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ కళ్యాణ్, తనుజ అందరిలాగా పూసుకొని, రాసుకొని తిరగట్లేదు. వాళ్ళ లిమిట్స్ వాళ్ళకి తెలుసు. వాళ్ళ హద్దుల్లో వాళ్ళున్నారు. అసల తనూజ డ్రెస్సింగ్ సెన్స్ ఎంత ఎంత మ ఈ ష్ కొంతమంది అడుగుతారు కదా! ఈ షో చూడడం వల్ల ఏంటి అని. ఒక అమ్మాయి ఇలా ఉండడానికి ఉండాలి, ఇలానే ఉండాలి అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తనూజ అసలు. గేమ్స్ వచ్చినప్పుడు లేడీస్ ఫైటర్‌లా, సింహంలా, శివంగిలా ఫైట్ ఆడుతుంది. వేరే వాళ్ళు డౌన్ అయినప్పుడు, డిప్రెషన్ అయినప్పుడు వాళ్ళ దగ్గరికెళ్ళి ఓదారుస్తుంది. అంతమందికి ఫుడ్ చేసి పెడుతుంది. ఏదన్నా తప్పు ఉంటే స్టాండ్ తీసుకొని మాట్లాడుతుంది. అన్ని విషయాలు మాట్లాడుతుంది. బ్యాక్ బిచ్చింగ్ చేయదు. నెగెటివ్‌గా పోర్ట్రే చేయదు. బాండింగ్స్‌కి ఇంపార్టెన్స్ అంటే ఒక మనిషికి వాల్యూ ఇచ్చినప్పుడు దాన్ని అలాగే కాపాడుకుంటుంది. అండ్ రెస్పెక్ట్ ఇస్తుంది అందరికీ గూడా. అది ఏం కావాలి చెప్పండి. అసలు తనూజ లాంటి అమ్మాయి ఉన్న ఇల్లు ప్రతి ఇల్లు హ్యాపీగానే ఉంటుంది. ఎందుకంటే అడ్జస్ట్ అవుతుంది. కలుపుగోలుతనం ఎక్కువగా ఉంది అమ్మాయికి. అండర్‌స్టాండింగ్ నేచర్ అనేది 100కి 1000% ఉంది ఆ అమ్మాయికి. అంతకంటే ఏం కావాలి చెప్పు. ఇప్పుడు ఈ జనరేషన్‌లో అమ్మాయిలకి లేనిదే అండర్‌స్టాండింగ్ లేవు కాబట్టి అందరూ ఫ్యామిలీ మ్యారేజ్ అయిన తర్వాత విడిపోతున్నారు. ఫ్రెండ్స్ ఎవరు ఉండట్లేదు. రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు సగానికి సగం బ్రేకప్‌లు అవుతున్నాయి. ఎందుకంటే క్లారిటీ ఉండట్లేదు వాళ్ళ మీద వాళ్ళకి. అండ్ మోర్ ఓవర్ పేషెన్స్ ఉండట్లేదు. మన తనూజకి చూసారా అబ్బబ్బబ్బా! ఆ పేషెన్స్ తనకి ఎక్కడి నుండి వస్తుందో గానీ లిటరల్లీ నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇంగ రీతు అంటారా చీరప్ గర్ల్. తను ఏది సీరియస్‌గా తీసుకోదు అన్నట్టు బిహేవ్ చేస్తుంది. బట్ తన గేమ్ తను ఆడుతుంది. తన క్లారిటీ తనకుంది. లైక్ లాస్ట్ సీజన్‌లో విష్ణుప్రియ ఉంది కదా! అలా. ఎప్పుడు ఎవరు ఎన్ననుకున్నా అట్ ద ఎండ్ నాది నాకుంటుందన్నట్టు ఏం పట్టించుకోదనమాట. ఎవరెన్నన్నా అని లైట్ తీసుకొనేసి హ్యాపీగా మూవ్ ఆన్ అయితుంది. అది కూడా ఒక మంచి లక్షణమే. కొంతమంది ఎవరన్నా ఏదన్నా అంటే ఇంక దాన్ని అసలు డైజెస్ట్ చేసుకోలేరు. అక్కడే స్ట్రక్ అయిపోయి ఉంటారు. నాకేమో స్ట్రక్ అవ్వడం అంటే అసలు ఉండదు. అట్లా ఉండకూడదు. అది మంచిది కాదు. ముందుకు మూవ్ ఆన్ అయితూ ఉండాల. ఎందుకంటే లైఫ్ ఒకరు ఇచ్చినది కాదు కదా! మనకి దేవుడు మనకిచ్చింది. సో, మనం దేవుడికి మాత్రమే థ్యాంక్‌ఫుల్‌గా ఉండాలి. అమ్మ, నాన్నలకి మాత్రమే థ్యాంక్‌ఫుల్‌గా ఉండాలి. అంతేగాని ఫ్రెండ్స్ ఇలా అన్నారు, రిలేటివ్స్ ఇలా అన్నారు, అది ఇది అనేసి అసలు మనం పట్టించుకోకూడదు. ఫరక్ కూడా పడకూడదు. అవన్నీ నాన్‌సెన్స్ థింగ్స్ అన్నీ వదిలేయాలి. అలా ఉంటేనే మనకు లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అండ్ ప్రతి వీడియోలో రిక్వెస్ట్ చేసుకున్నట్లే ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ ఓట్ వేయండి మన కళ్యాణ్‌ని. కళ్యాణ్ విన్ అవ్వాలి, తనుజ రన్నర్ అవ్వాలి, ఇమాన్యుయల్ 3వ ప్లేసు, బన్నీ గారు 4వ ప్లేస్, 5వ ప్లేస్ ఎవరికైనా ఇచ్చుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. కళ్యాణ్ అయితే ఫస్ట్ ప్లేస్‌లో చూడాలని చాలామంది ఆయనకు మనం ఇచ్చే ఒక థ్యాంక్స్ గివింగ్ ఆపర్చునిటీ అండి ఇది. తను మన కోసం దేశాని కోసం తను సేవ చేస్తున్నాడు. మనం తన కోసం ఈ మాత్రం చేయలేమా చెప్పండి. ఇంత చిన్న వయసులో ఎంత మైండ్ మెచ్యూరిటీ ఉంటే ఆర్మీకెళ్ళి అంత బాగా పర్ఫామ్ చేస్తాడు చెప్పండి తన డ్యూటీని. ఇది అలా ఎంజాయ్ చేసే వయసు కదా! మనం ఎంజాయ్ చేసుకుందాం అన్నట్టు లేకోకుండా వాళ్ళ ఫ్యామిలీ వర్డ్స్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆర్మీ కోసం పనిచేస్తున్నాడు చూడండి. హ్యాట్స్ ఆఫ్ కళ్యాణ్. ఇంతకంటే ఏం చెప్పాలి చెప్పండి తన గురించి. తనుజ, కళ్యాణ్ ఇద్దరు విన్నర్ అవ్వాలని ఉంది. ఈ చదరంగం కదా రణరంగంలో ఇద్దరు విన్నర్స్ అయితే బాగుంటుందని నా ఒపీనియన్. హాయ్ అండి, వెల్కమ్ టు బిగ్ బాస్ ఫ్యాంటసీ రివ్యూ. బర్నీ గారు చెప్పింది 100% కరెక్ట్. దట్ ఈస్ నాట్ ద ట్రయాంగిల్, దట్ ఈస్ ద క్వాడ్రిలేటరల్. 4 సైడ్స్ ఉన్నాయి కదా, సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి కన్సిడర్ యాజ్ ఎ ట్రయాంగిల్.
సంజన గారు సంచాలక్‌గా ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఫస్ట్ స్టెప్పే కదా! తను అన్నీ చూసుకోవాలి కదా! ఇద్దరు పార్టిసిపేట్ చేసినప్పుడు ఇది వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో అది అందరికీ తెలుసు కదా! లాస్ట్ వీక్‌లో ఉన్నప్పుడు ఇలా సంచాలక్ ఊరికే ఏది పడితే అక్కడ పెట్టి కరెక్ట్ అనడం కరెక్ట్ కాదు. వాళ్ళు పెట్టిన మూవ్స్ కానీ, వాళ్ళు తీసుకొచ్చినవి కానీ కరెక్ట్‌గా చూసుకోవాలని నా ఒపీనియన్. ఇప్పుడు సంచాలక్ వల్ల బర్నీ గారి గేమే కదా పోయింది. ఇప్పుడు రీతు ఒకవేళ అది కరెక్ట్ కాదు అని చెప్పింటే లాస్ట్‌లో కూడా తను ట్రై చేయొచ్చు కదా పెట్టడానికి. దానివల్లనే బర్నీ గారి గేమ్ ఎఫెక్ట్ అయింది. అండ్ మోర్ ఓవర్ బర్నీ గారు తీసుకోలేకపోతున్నారు రీతు చేతిలో ఓడిపోవడం ఏంటి అని. దట్ ఈస్ ఫైన్. బట్ యాజ్ పర్ గేమ్ స్ట్రాటజీ పరంగా చూస్తే సంజన గారు చేసింది తప్పు. సంచాలకులు కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. ఇది పీక్ టైం కదా, ఎవరికైనా వాళ్ళ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ మోరోవర్ బర్నీ గారు బాగా ఆడారు. కొంచెం ఆ రింగ్స్ వేయడంలో తడబడ్డారు. ఎందుకంటే ఆ స్ట్రెస్ ఉంది తనకి మైండ్లో. రీతితో ఓడిపోతే బాగోదేమో అని మైండ్లో పెట్టేసుకున్నారు. సో ఆ స్ట్రెస్ని ఓవర్కమ్ చేయలేక పెట్టడం అయితే స్క్వేర్స్ కానీ, రెక్టాంగిల్ కానీ, సర్కిల్ కానీ పెట్టడం తనే ముందు పెట్టేశారు. ఆ రింగ్స్ వేయడంలో మాత్రమే కొంచెం తడబడ్డారని నాకు అనిపిస్తుంది. రీతు కూడా ఏమంటే కాబట్టి చెప్పుకోవాలంటే రీతు కూడా బాగా ఆడింది. అది సంచాలక్ డెసిషన్. ఇఫ్ ఇన్ కేస్ సంచాలక్ ముందు చెప్పుంటే రీతు ముందే తెచ్చి పెట్టేదేమో, గెలిచేదేమో తెలియదు కదా. ఇప్పుడు బర్నీ గారిని బ్లేమ్ చేయడానికి లేదు, రీతుని బ్లేమ్ చేయడానికి లేదు. వాళ్ళ గేమ్ వాళ్ళిద్దరు బాగా ఆడారు. 100% ఎఫర్ట్ పెట్టయితే ఇద్దరు బాగానే ఆడారు. ఇక్కడ సంచాలక్ సరిగ్గా చూడకపోవడం వల్ల తను కాన్సన్ట్రేట్ చేయలేక ఎవరిది రాంగ్ ఎవరిది రైట్ అని చెప్పలేకపోవడం వల్ల ఈ ఇష్యూస్ అన్నీ జరిగాయి. అండ్ మోర్ ఓవర్ కళ్యాణ్ స్క్రీన్లోకి ఎందుకు వచ్చారో తెలీదు. బర్నీ గారు ఆ మాట లైక్ ఎప్పుడు ఎవరు రాంగ్ చేశారు, షూ చూపిస్తే ఎవరు గేమ్ బాగా ఆడారు అన్నది అది ఎప్పటి పాయింట్ నాకైతే అర్థం కావట్లేదు. ఫుల్ ఎపిసోడ్ చూస్తే కానీ తెలియదు మనకు ఆ బర్నీ గారు ఆ మాట ఎందుకు అన్నారో, ఈ కళ్యాణ్ ఎందుకు రైజ్ అయ్యారో అనేసి. అండ్ మోర్ ఓవర్ ఎపిసోడ్ చూసాక నిన్న కళ్యాణ్ ఇమాన్యువల్ అయితే గ్రూప్ గేమ్ ఆడినట్టు, అది వాళ్ళ స్ట్రాటజీ అవ్వచ్చు, మనం తప్పు పట్టడానికి లేదు. వాళ్ళిద్దరూ ఆ గేమ్ మీద మాట్లాడుకొని రీతోని కావాలనే విన్ చేయాలనిపించారు. వాళ్ళు కావాలని అయితే ఓడిపోయారు. వాళ్ళిద్దరు ముందే డిస్కస్ చేసుకున్నారు, మనం కావాలని ఓడిపోకూడదు, మన పర్ఫార్మెన్స్ మనం ఇవ్వాలి, బట్ అట్ ద ఎండ్ రీతుని విన్ చేయాలి. అప్పుడు రీతు బర్నీ గారిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఆడితే ఫైనల్గా మనం ఆడచ్చు అన్నట్టు చెప్పారు. అలాగే వాళ్ళిద్దరు మూవ్ కూడా అలాగే ఉండింది. అలాగే అయితే పడిపోయి ఓడిపోయారు. ఫైనల్గా రీతు అయితే గెలిచి బర్నీ గారిని ఎంచుకునింది. కొంతమందికి చూసే ఆడియన్స్కి లైక్ ఆదిరెడ్డి గారు చెప్పారు అది కన్నింగ్ గేమ్ అని. కన్నింగ్ గేమ్ ఎలా అవుతుంది బై, అది స్ట్రాటజీ, వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు కదా, మీరు అట్లా కన్నింగ్ అని పోర్ట్రే చేయడం కరెక్ట్ కాదు. ఇది లాస్ట్ కదా, అది వాళ్ళ స్ట్రాటజీ అవ్వచ్చు. వాళ్ళేం గేమ్ ఆడకుండా ఏమి ఉండలేదు కదా, గేమ్ ఆడుతున్నారు. ఆడేసి ఫైనల్గా కూడా వాళ్ళు తలపడినప్పుడు వాళ్ళు గ్రోప్ ఇచ్చుకోరు కదా. వాళ్ళు కూడా గేమ్ మీద 100% ఇస్తేనే మన ఆడియన్స్కి నచ్చుతారు, వాళ్ళు కూడా విన్ అవుతారు. ఇప్పుడు ఫైనల్గా కళ్యాణ్కి ఇమాన్యువల్గా పడినప్పుడు వాళ్ళిద్దరు కూడా ఏ గేమ్ పెట్టినా కూడా ఆడాల్సిందే. సపోర్టింగ్ గేమ్ వచ్చేప్పటికీ కంటెస్టెంట్స్కి ఇంకా కొంచెం టఫ్ అవుతుంది, ఎందుకంటే కళ్యాణ్ ఇమాన్యువల్ అందరికీ కావాల్సిన వాళ్ళే. సో అట్లా రెండు కూడా అక్కడ చూసుకున్నా కూడా ఇద్దరికి టఫ్ కాంపిటీషన్ అవుతుంది కదా. వాళ్ళకేంటంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఏదర్ కళ్యాణ్ అయినా ప్రాబ్లం లేదు, ఇమాన్యువల్ అయినా ప్రాబ్లం లేదు అన్నట్టు వాళ్ళు ఉన్నారు. బట్ గేమ్స్ ఆటకు వచ్చేపాటికి ఇద్దరు కూడా బాగా ఆడతారు. వాళ్ళు సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఇచ్చుకొని తర్వాత వేరే వాళ్ళకి చూస్తారని నా ఒపీనియన్. ఇదైతే కన్నింగ్ ఏమైతే కాదు, ఆ గేమ్లో ఒక స్ట్రాటజీ వాళ్ళు చూసుకుంటున్నారు కదా. ఇప్పుడు బర్నీ గారు ఎలా అయితే అందరికీ సుమ్ముతో ఆడకండి, నాతో ఆడండి, సుమ్ముతో ఆడకండి, నాతో ఆడండి అని ఎలా చెప్తున్నారు, ఇది కూడా వాళ్ళ స్ట్రాటజీస్ కదా. ఉన్న 8 మంది కంటెస్టెంట్స్కి వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉన్నాయి. వీళ్ళ కళ్యాణ్ ఇమాన్యువల్ది ఎందుకు తప్పు అనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు. పర్ఫెక్ట్ గేమర్స్, వాళ్ళ గేమర్ ఎప్పుడు అలానే ఆలోచిస్తారు. ఇమాన్యువల్ని కన్నింగ్ అని అనకండి, తన గేమ్ ఆడడానికి కోసమే అట్ ద ఎండ్ తన గేమ్ తను మాత్రమే ఆడడానికి మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు. వేరే వాళ్ళు గేమ్ ఆడి వేరే వాళ్ళు గెలిపి వాళ్ళని అయితే కాదు కదా. సో ఇమాన్యువల్ కన్నింగ్ అయితే ఎప్పుడు కాదు, తన మూవ్స్ని తన స్ట్రాటజీస్ని అర్థం చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. అండ్ మోరోవర్ ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే పాజిటివ్స్ మాత్రమే కాదు, వాళ్ళ నెగిటివ్స్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే ఫ్యాన్ అది ఆడియన్స్గా మనకు అర్థమవుతుంది వాళ్ళ పెయిన్ ఏంటో. ఊరికే హైప్లో ఉన్న వాళ్ళని హైప్లోనే ఉండనిచ్చేది అట్లంతా కరెక్ట్ కాదు. అండ్ రీతు ఇక్కడ నిన్ని బర్నీ గారు లాగలేదు ఏ విషయంలోకి, రీతు పెట్టినది అని చెప్తున్నారు అక్కడ. ఆ పాయింట్ ఒకటే చెప్తున్నాను, నేను ఎక్కడ గేమ్లో లాగలేదు అండ్ ఎక్కడ మిమ్మల్ని బ్యాట్ చేయాలని పోర్ట్రే చేయలేదు. అండ్
నువ్వు గెలిచావని బన్నీ గారు ఫీల్ అవ్వట్లేదు. తను ఓడిపోయారనేసే ఫీల్ అవుతున్నారు కానీ నువ్వు గెలిచావనేసి తన మీద నువ్వు గెలిచావనేసి తనకి హ్యాపీనే ఉండొచ్చు ఒక అమ్మాయి గెలిచిందనేసి. బట్ తను ఫీల్ అవుతున్నాడు నేను ఓడిపోయాను అనేసి. అంతేగాని నువ్వు గెలిచావనేసి తనకేం ఆర్గ్యుమెంట్ లేదు, తనేం బాధపడట్లేదు రీతు. ఈ విషయంలో కొన్ని వర్డ్స్ నోట్ జారావు, కరెక్ట్ చేసుకో రీతు. అండ్ కళ్యాణ్ నువ్వు అంత హైపర్ అవ్వాల్సిన పని లేదు. నీకు లాస్ట్ టైం సార్ చెప్పారు కదా అగ్రెషన్ పనికిరాదు అని. నువ్వు బండి గారితో వెళ్ళి ఎందుకు కూడా వేసుకున్నావు? అక్కడ నువ్వు స్క్రీన్ అతను ఉన్నాడు కదా, నేను నీ పేరు తీసానా అని. అప్పుడు నువ్వు ఆన్సర్ చేయలేకపోతావు కదా. అట్లాంటప్పుడు కొన్ని సిచ్యువేషన్స్కి కొంచెం దూరంగా ఉండడమే బెటర్ కళ్యాణ్. ఇది లాస్ట్ కదా, ఏ ఒక్క మాట గారిన ఏ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో రాంగ్ అనిపించినా కూడా ఆడియన్స్కి చాలా బ్యాడ్ ఇంప్రెషన్ అవుతుంది. సో కళ్యాణ్ కొంచెం కామ్గా ఉండడమే. ఇప్పుడు తనుజ సెట్ అయింది, తనుజ కామ్ అయిపోయింది. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడుతుంది, ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడే స్టాండ్ తీసుకుంటుంది. డిమాండ్ పవన్ చాలా యాటిట్యూడ్ చాలా ఓవర్. ఏమైంది ఇప్పుడు ఫైనల్ టికెట్ ఫినాలే ఓడిపోయాడు కదా, అలా కొంచెం ఓవర్ యాటిట్యూడ్ పనికిరాదు. కొంచెం చూసుకుని ఆడితే బాగుంటుందని నా ఒపీనియన్. అక్కడ మీ స్ట్రెస్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది, బయట చూసే వాళ్ళకి మాకే తెలియదు. ఇలా ఆడండి, అలా ఆడండి, అలా ఉండండి, ఇలా ఉండండి అని గైడ్ చేసేది ఈజీ. బట్ ఆ ప్లేస్లో ఉండి ఆ స్ట్రెస్ని తట్టుకొని ఓవర్కమ్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అండ్ మోర్ ఓవర్ తనుజాకైతే ఇంకా హౌస్మేట్స్కి తెలుసు తనుజ విన్నర్ అనేసి. ఇంకా బయట వచ్చిన ఫ్యామిలీస్ అందరు చెప్పారు, ఇంకా వైల్డ్ కార్డ్స్ చెప్పారు, వైశ్రామ్స్ చెప్పారు, అందరూ కూడా చెప్పేశారు తనుజ విన్నర్ అన్నట్టుగా. సో తనకు కూడా ఒక మైండ్లోకి అయితే వచ్చింది నేనే విన్నర్, బట్ దీన్ని సర్వైవ్ చేసుకోవాలి, దీన్ని కాపాడుకోవాలి అనేసి తనకు చాలా గట్టిగానే ఉంది. అట్లాంటప్పుడు ఏంటంటే మనం ఆ అమ్మాయికి గేమ్స్ తన చూసాం కదా లాస్ట్ 2-3 గేమ్స్ అసలు ఎంత ఎఫర్ట్ పెట్టి ఆడిందో. కంటిన్యూస్గా గేమ్ ఆడుతుంది కదా, కొంచెం వీక్ అయింది. అందుకే ఆ వాటర్ది సుమనన్నతో వాటర్ గేమ్ ఉంది కదా, అది కొంచెం మిస్ మ్యాచ్ అయింది. ఓకే, ఎందుకంటే ఆడిన ప్రతి గేము విన్ అవ్వాలని అయితే లేదు కదా. సో అలాంటివి మనం కన్సిడర్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది. డెఫినెట్గా ఓటింగ్ అయితే కళ్యాణ్ తనుజ మీదనే ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇమ్మాన్యువల్, ఫోర్త్ బన్నీ గారు, వీళ్ళ మీదనే నడుస్తుంది. ఇంకా ఫిఫ్త్ రీతు అయినా అవ్వచ్చు, సగన్ అయినా అవ్వచ్చు, పవన్ అయినా అవ్వచ్చు. ఈ వీక్ అయితే ఎలిమినేషన్స్లో అయితే మన సుమ్మునే ఉండొచ్చు అని అనుకుంటున్నాను. బట్ తన గేమ్ ఆడినవే నచ్చి ఎవరిని ఎలిమినేట్ చేస్తారు అనేది తెలీదు. ఓటింగ్స్ అయితే సుమ్ముకి రీతుకే తక్కువ ఉన్నాయి ఓట్ బ్యాంకింగ్ అకార్డింగ్ టు అన్ని పోల్స్ అన్ని అనాలిసిస్లో తీసుకున్నా కూడా వీళ్ళకే ఓటింగ్ తక్కువ ఉంది. ఇంక ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వాళ్ళు నలుగురు ఉన్నారు. కళ్యాణ్ అయితే సెకండే ఉన్నారు, బట్ నేను ఫస్ట్ ఉండాలనేసి తనను ప్రెస్ చేసి చెప్తున్నాను అనమాట. తనుజానే ఫస్ట్లో ఉంది ఓట్లో, దాన్ని ఓవర్కమ్ చేసి మన కళ్యాణ్ వస్తే బాగుంటుందని నా ఫీలింగ్, నా ఒపీనియన్. బట్ చూడాలి ఏంటి ఏమి అనేది. ఎవరు ఎలిమినేట్ అవుతారనేది కూడా మనకు ఐడియా లేదు. ఈ వీక్ సుమనన్న ఎలిమినేట్ అవ్వచ్చు, బట్ వీ కాంట్ సే కరెక్ట్లీ. సాటర్డే ఎపిసోడ్ వచ్చి కొంచెం లీక్స్ ఏమైనా బయటకు వచ్చేంత వరకు కూడా మనకు తెలియదు ఎవరు ఎలిమినేట్ అవుతారు అని. ప్లీజ్ ఓట్ ఫర్ కళ్యాణ్ అండ్ సపోర్ట్ ఫర్ కళ్యాణ్ని విన్నర్ చేయండి. తనుజ విన్నర్ అయినా ఓకే, బట్ కళ్యాణ్ విన్నర్ అయితే ఇంకా హ్యాపీగా ఉంటుందని నా ఫీలింగ్. మీరేమంటారు ఫ్రెండ్స్? ప్లీజ్ సపోర్ట్ చేయండి మన కళ్యాణ్ని విన్ చేసుకుందాం. హీఈస్ డిజర్వ్ ఫర్ ద విన్నర్ ఆల్ ద 360 degrees ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ. కళ్యాణ్కి ఓట్ చేయండి. మన కళ్యాణే విన్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. మీరు కూడా సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ హీ విల్ బీ ద విన్నర్ ఇన్ బిగ్ బాస్ సీజన్లో. తను డిజర్వ్ అనేసి నా ఒపీనియన్. మీరేమంటారు? హాయ్, హలో, వెల్కమ్ టు బిగ్ బాస్ ఫ్యాన్ పేజ్ రివ్యూ పేజ్ వచ్చారు కదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, వాచ్, కమెంట్ అండ్ టెల్ మీ యువర్ ఒపీనియన్ అండ్ హూ ఈస్ గోయింగ్ టు బీ బిగ్ బాస్ విన్నర్ అండ్ మీరు ఎవరు బిగ్ బాస్ విన్నర్ అవ్వాలని ఉన్నది. లైక్ ఎవరైతే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు బిగ్ బాస్ విన్నర్ అన్నది ఒక పోల్ పెడితే నాకు డిస్కస్ చేయండి, లేదా కమెంట్స్ రూపంలో మాకు వాళ్ళు ఏమి చెప్పినా కూడా నో ప్రాబ్లం. అండ్ ఈరోజు ప్రోమో 3లో చూపించినట్టుగా గేమ్స్ బర్నీ గారికి రీతుకి పెట్టిన అసలు గేమ్స్ లాస్ట్లో భలే పెడుతున్నారు కదా, ఇంట్రెస్టింగ్ గేమ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్
అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట నేను గేమ్‌ను అంత పెడతారు అని. అండ్ బన్నీ గారు బాగా ఆడారు. ఫస్ట్‌గా పెట్టేశారు. అండ్ రీతు కొంచెం మిస్ మ్యాచ్ ఏదో పెట్టిందని తనుజ చెప్పింది. అన్నీ కూడా అంతే అండి. మనం ఏది ప్రోమోలో ఎక్స్‌పెక్ట్ చేసి మనం జడ్జ్ చేయలేం ఎవరిని కూడా. సో, ఈరోజు ఫైనల్ ఎపిసోడ్ చూస్తే గానీ మనకు తెలీదు ఏంటి అనేసి. వన్స్ ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్. బన్నీ గారు టికెట్ టు ఫినాలే కొడితే బాగుంటుందని నా ఒపీనియన్. మీరు అంటే కళ్యాణ్ ఎలాగో విన్నింగ్ అవుతాడు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. దాని గురించి మనకి ఎవరికి ఏం టెన్షన్ ఉండదు. ఎలాగో కప్పు కొడతాడని ఫీలింగే ఉంది. టికెట్ టు ఫినాలే బన్నీ గారికి వస్తే కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి టాప్ 5లో ఉండేకి అనేసి ఆయన కష్టపడి ఆడుతున్నారు. గేమ్స్ అయితే అసలు ఇరగదీస్తున్నారు ఈ వీక్ అందరూ కూడా. ఎవరికెవరు తగ్గట్లేదు. సుమన్ శెట్టి గారే అంత బాగా పర్ఫామ్ చేశారు. అసలు ఏం గేమ్స్ ఆడరు అది ఇది అన్న వాళ్ళకి ఈ వీక్ అయితే ఇచ్చి పడేశారు అన్న. ఇంకా మన తనుజ లేడీ సింగర్ యాజ్ యూజువల్ బాగా ఆడుతుంది. కళ్యాణ్ బాగా ఆడుతున్నారు. ఇమాన్యుయల్ అన్న బాగా ఆడుతున్నారు. రితు కూడా బాగా ఆడుతుంది. ఎక్కడిది కొంచెం డిసప్పాయింటెడ్, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించేది అంటే రివన్ పవన్ విషయంలోనే. నేను చెప్పాను కదా, డెఫినెట్గా అతను టికెట్ ఫినాల్ అయితే కొట్టలేడు. అంత ఓవర్ కాన్ఫిడెన్స్గా నామినేషన్స్లో చెప్పారు కదా, ఇది నా వర్డ్, నేనే టికెట్ టు ఫినాలే ఖచ్చితంగా కొడతాను అన్నట్టు బిల్డప్ ఇచ్చి చెప్పారు కదా. ఉండాలి కాన్ఫిడెన్స్. మరి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ఇట్టే అవుతుందని నా ఫీలింగ్. ఆ రోజు ఆయన ఏ మాట అయితే అన్నాడో అప్పుడే చెప్పాను నేను, హీ ఈజ్ నాట్ గోయింగ్ టు బి క్యాచ్ ద టికెట్ టు ఫినాలే అని. అన్నట్టుగానే జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనం అందరూ టాస్కులు చూసుకుంటే నాకు తెలిసి రేపైతే కెప్టెన్ అయిపోతారు. లైక్ నాట్ కెప్టెన్, ఫైనల్ కంటెండర్ టికెట్ ఫినాల్ ఎవరైతే ఉందో అది గెలిచేసుకుంటారు ఎవరో ఒకరు. బట్ మనకు అది ఫ్రైడే చూపిస్తారన్నమాట. రేపటితో గేమ్స్ అన్నీ అయిపోతాయి. ఇంకా సాటర్డే నాగసార్ వచ్చిన తర్వాత ఒకటి తనుజాకి చెప్తారు, అంటే నామినేషన్లో బాటిల్ తపామని తనకు తనే కొట్టుకునింది కదా, అదొక పాయింట్. అండ్ బర్ణి గారు ప్రోమోలో చూపించినట్టు రీతు గారు కాలర్ డ్యామ్ పెట్టారు కదా, అదొకటి. డిమాండ్ పవన్ తనుజాని ఇలా తోసారు కదా, అదొకటి. అండ్ ఇంకా ఏమేమి విషయాల్లో ఏమేమి చెప్తారో తెలియదు మనకు. చూడాలి నాగసార్ వచ్చి ఎవరికి ఎలా రోస్ట్ చేస్తారనేసి. రోస్ట్ చేసే విధానం చూసి మనకి ఫైనల్గా తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇంట్రెస్టింగ్గానే ఉంది, ఎందుకంటే ఉండేది 3 వీక్స్ కదా. సో ఎవరు విన్ అవుతారు ఛాన్సెస్ చెప్పలేం హైలీ. ఈసారి నాగసారు మెయిన్ ఓవర్గా ఆడియన్స్ పల్స్ ఏదైతే ఉందో వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు. ఆడియన్స్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవే క్యాచ్ చేసి వీకెండ్ సాటర్డే సండే ఎపిసోడ్లో బాగా చెప్తున్నారు. అందుకే అందరూ కూడా బాగా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్ ఈ సీజన్కి. ఎప్పుడు ఏ సీజన్కి లేనంత టీఆర్పీ ఈ సీజన్కి వస్తుంది అనేసి గట్టిగా జరుగుతున్నాయి కదా. ఎందుకంటే నాగసార్ అడిగే పాయింట్స్ కానీ, నాగసార్ బిహేవ్ చేసే పద్ధతి కానీ, అండ్ ఎలిమినేషన్ ప్రాసెస్ కానీ కరెక్ట్గా జనాలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవే జరుగుతున్నాయి. సో ఇంకా అదే కదా, ఇప్పుడు రియాలిటీ షోల తర్వాత రియల్గానే ఉండాలి కదా అన్నట్టుగానే చూస్తారు. అలాగే జరుగుతున్నాయి కాబట్టి అందరు ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. మోర్ ఓవర్ కామనర్గా వచ్చిన కళ్యాణ్ అంత మంచి బిహేవియర్ చూసేపాటికి జనాలు అందరూ షాక్ అయ్యారు. అసలు ప్రతి ఒక్కరు కళ్యాణ్ అతని గేమ్ బాగుంది, మాట తీరు బాగుంది, బిహేవియర్ బాగుంది, హెల్పింగ్ నేచర్ బాగుంది, బ్యాక్ బిచ్చింగ్ లేదు, బ్యాడ్ క్వాలిటీస్ లేవు, ఒకరిని కించపరచడు, ఒకరిని హేళన చేయడు, అసలు కామెడీ చేస్తాడు, లుక్స్ బాగున్నాయి, అన్నీ వాట్ నాట్ అండి, ఎవ్రీథింగ్ ఒక మిక్చర్ ఆఫ్ హీరో క్వాలిటీస్, రియల్ హీరో అతను. ఇంత చిన్న ఏజ్లోనే ఎవరు దేశానికి సేవ చేయడానికి వెళ్తారు చెప్పండి? ఎంజాయ్మెంట్స్, లవర్స్, పార్కులు ఇవే అనుకుంటుంటారు కానీ ఎవరండి వెళ్తారు చెప్పండి? దేశానికి సేవ చేశారు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కళ నెరవేర్చారు, చదువుకున్నాడు. తను ఇప్పుడు తన ప్యాషనేట్ కోసం తను ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చాడు. అన్నీ ఇంత చిన్న 23 ఇయర్స్లో 23 ఇయర్స్లో ఇంత మంచిగా అన్ని విషయాల్లోనూ గెలుపొందాడంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకు ఇంతకంటే ఏం కావాల్సి వస్తుంది చెప్పండి? అసలు మనకు చూసే వాళ్ళకి ఇంత హ్యాపీగా ఉంటే ఇంకా తన కన్న పేరెంట్స్ తనని ఎంత బాగా అప్రిషియేట్ చేస్తారు చెప్పండి.
అసలు వాళ్ళ అమ్మ వాళ్ళ హౌస్లోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళ నాన్న స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కూడా ఎంత హ్యాపీ అనిపించింది కదా మనకు. ఎంత ప్యూర్గా చెప్పాడు, కప్పు ముఖ్యం కాదు నాన్న, మనం జనాలు మనుషులు గెలుచుకోవాలి అన్నట్టు ఎంత బాగా చెప్పారు కదా. ఎవరు చెప్తారు చెప్పండి, అందరూ కూడా నువ్వేమన్నా చేసి కప్పు కొట్టు, నువ్వేమన్నా చేసి గెలవాలి అది ఇది అని చెప్తారు. కానీ అంత మంచిగా, అంత మంచి బాండింగ్, అంత ప్యూర్గా హానెస్టీగా ఎవరు చెప్తారు చెప్పండి. సో నాకు అక్కడే వాళ్ళందరూ కనెక్ట్ అయిపోయారు, నాకే కాదు చాలామందికి కనెక్ట్ అయిపోయారు. ప్యూర్ ఉంది అసలు, హానెస్టీ ఉంది, నిజాయితీ ఉంది, అన్నీ వాళ్ళ పేరెంట్స్ వల్లనే. తనుజకి కళ్యాణ్ ఒక డైలాగ్ కొడతాడు చూడు, లైక్ మా అమ్మ మా నాన్నది లవ్ మ్యారేజ్, అమ్మకు నాన్న తప్పించి ఇంకే ప్రపంచమే వేరే లేదు అంటే అంత లాయాలిటీగా ఉందంటే, ఆ లాయాలిటీని నాకు వచ్చిందంటే తనుజ అంటుంది కదా, అది నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయిని అడుగు చెప్తుంది అంటానని. అంత లాయల్గా ఉంటారు అన్నమాట వాళ్ళు. చిన్న చిన్న ఫ్యామిలీస్, చిన్న చిన్న హ్యాపీనెస్, ఒకరిని ముంచేసి మనం బాగుపడాలి, ఒకరు లాక్కుని మనం బాగుపడాలనే ఉద్దేశాలు, ఆ స్ట్రాటజీస్ నుంచి వాళ్ళు రాలేదు కదా, కష్టపడి పైకి వచ్చారు, కష్టం చేసి పైకి వచ్చారు. సో వాళ్ళకి వాల్యూస్ తెలుసు, ఎథిక్స్ తెలుసు, వాళ్ళ లిమిట్స్ తెలుసు, వాళ్ళ బౌండరీస్ తెలుసు, అలా అన్నిటిలో కూడా ఓవరాల్గా గుడ్ ఉన్నారు కాబట్టి మనకు అందరికీ నచ్చేస్తున్నారు. అండ్ బర్నీ గారు చూసారు కదా, బాగా ఆడుతున్నారు గేమ్. ఇంక తనూజ కూడా అంతే. అసలు తనూజ అంత మెచ్యూర్డ్ వెల్ బీయింగ్ పర్సన్. ఇప్పుడు తనే బిగ్ బాస్లో బిహేవ్ చేయాలంటే ఎంత హార్డ్గా అయినా బిహేవ్ చేయొచ్చు, బట్ తను ఎక్కడ తన ఎథిక్స్ని, తన వాల్యూస్ని మర్చిపోలేదు. పక్కా తెలుగింటి అమ్మాయి, ఆడపడుచు 16 నాళ్ళ అమ్మాయి ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో, ప్రతి ఇంట్లో ఒక అమ్మాయి, ఒక కూతురు, ఒక వైఫ్, ఒక అక్క, ఒక చెల్లి, ఒక మరదలు, ఒక వదిన, ఇలా ఇంకా చెప్పుకుంటూ పోతే అన్నీ ఎలా ఉంటారో మిక్స్డ్ టుగెదర్ మన తనూజ. అలా అలా అంత బాగుందనమాట, అంత మంచిగా ఉంది. నా మాట నడవడిక ఒక్కొక్కసారి ఆబ్వియస్గా అది రియాలిటీ షో కదండి, అక్కడ వాళ్ళ ఎమోషన్స్ తెచ్చుకోవడానికి ఉంటాయి కదా. సో అందుకనేసి అప్పుడప్పుడు ఒకసారి బరస్ట్ అవుతారు. ఈవెన్ మనం కూడా అంతే కదండి, ఎంత మంచి ఫ్యామిలీ అన్నా కూడా ఎప్పుడో ఒకసారి మనకు కోపం వస్తుంది, అరుచుకుంటాం, మళ్ళీ ఒకటి అయిపోతాం. వాళ్ళు కూడా అంతే కదా, ఇంకా వాళ్ళ ఎమోషన్స్ అన్నీ అక్కడున్న వాళ్ళ మీద చూసుకోవాలి కదా. సో అలా అనేసి ఒక్కొక్క సినారియోలో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు, బట్ ఆడియన్స్ పెద్ద మనసు చేసుకొని క్షమించేసి కళ్యాణ్ని విన్నరు, తనుజాని రన్నరు, ఇమాన్యుయల్ని 3rd ప్లేస్లో, 4th ప్లేస్లో బర్నీ గారిని పెట్టి మనం అనుకున్నట్టుగానే అందరినీ హ్యాపీగా ఉంచాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ప్లీజ్ 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 డూ ఓట్ ఫర్ కళ్యాణ్ విన్నర్ అవ్వాలని కోరుకోండి. కళ్యాణ్ విన్నింగ్ అయితే అది దేశానికే స్ఫూర్తిదాయకం అవుతుంది. ఎందుకంటే చాలామంది యంగ్స్టర్స్కి తను ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటారు. ఇంత చిన్న వయసులో అన్ని అచీవ్మెంట్స్ చేస్తున్నారు కదా, సో చాలామంది ఇన్స్పైర్ అవుతారు అతన్ని చూసి. అండ్ ఇక్కడ మనం మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది అనడానికి లేదు. అన్ని సీజన్స్ లాగా కాదు, ఈ సీజన్ కొంచెం స్పెషల్ అనే చెప్పాలి. ఆడియన్స్ పల్స్ క్యాచ్ చేసుకునే బిగ్ బాస్ టీమ్ కూడా వ్యవహరిస్తుంది. సో దెర్ ఈజ్ హైలీ ఛాన్సెస్ కళ్యాణ్ విన్నర్ అవ్వడానికి. మన మీదనే డిపెండ్ అయింది. మనం ఓట్స్ వేసి మన కళ్యాణ్ని మనం గెలిపించుకుంటే హ్యాపీగా ఉంటుందని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ ఏ పోల్ పెట్టినా స్టిల్ ఇప్పటికీ కూడా తనుజానే ప్రభంజనం సృష్టిస్తోంది. తనుజనే ఓటింగ్లో అన్నిటిలో కూడా ఫస్ట్ ఉంది, సెకండ్ మన కళ్యాణ్ ఉన్నారు. సో ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసి తనుజ వచ్చినా హ్యాపీనే, బట్ మన కళ్యాణ్ రావాలని, మన కళ్యాణ్ వస్తే ఇంకా హ్యాపీ అనమాట. సో అండ్ ఇంకొకటి, ఎప్పుడు ఈ బిగ్ బాస్ చదరంగం రణరంగం అంటారు కదా, అలాగా రన్నర్ లేకుండా ఇద్దరు విన్నర్స్ అని చెప్తే ఇంకా హ్యాపీ. అసలు ట్విస్ట్లు అంటారు కదా, ఇది ఇంకా అంతకంటే పెద్ద ట్విస్ట్ అయిపోతుంది. రన్నర్స్ లేదు ఈ సీజన్కి, కళ్యాణ్ తనుజ ఇద్దరు ఈక్వల్ ఓటింగ్స్లోను, గేమ్స్లోను, అన్నిటిలోనూ ఇద్దరిని విన్నర్గా ప్రకటిస్తే ఇంకా అంతకంటే మించింది ఏదీ లేదు. అప్పుడు మన ఇమాన్యుయల్ సెకండ్ అవుతారు, బర్నీ గారు థర్డ్ అవుతారు. ఇంతటితో ఈ సీజన్ కూడా ముగుస్తుంది. బట్ వీ డోంట్ నో ద సిచ్యువేషన్స్, వీ డోంట్ నో ద ఫార్మాలిటీస్, వీ డోంట్ నో ద ప్రొసీజర్స్ అన్నీ కదా. ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాం, ఇంకో 2-3 వీక్స్ వెయిట్ చేయలేమా? ఈ వీక్ అయిపోతే ఇంకా హార్డ్లీ ఇంకా 2 వీక్స్ ఉంటుంది ఫినాలే, గ్రాండ్ ఫినాలే. ఇంకా గేమ్స్ ఏమి ఉండవు నాకు తెలిసినంత వరకు. ఈ వీక్ ఒకటే. నెక్స్ట్ వీక్ అంతా ఇంకా వాళ్ళ ప్రోమోస్ చూపిస్తారు. లైక్ ఈ సీజన్లో మొత్తం పర్ఫామ్ చేసిందో అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ చేసి వాళ్ళకి చూపిస్తారు వాళ్ళ జర్నీ ఎట్లుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి గేమ్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఈ వీక్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ 2 వీక్స్ ఏం పెద్దగా ఉండవు, అన్నీ చూపించేటివి ఉంటాయి కాబట్టి. సో
సో ఈ అవన్నీ దృష్టిలో పెట్టుకునేసి మనం మనకి ఎవరు కావాలో వాళ్ళకి ఓట్ చేసి మనకు కావాల్సిన వాళ్ళు గెలిపించుకుందామని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, కమెంట్ అండ్ వాచ్ అండ్ డూ ద కమెంట్స్, షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ అలాట్ ఫర్ సపోర్టింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు బిగ్ బాస్ ఫ్యాన్ పేజ్ రివ్యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, కమెంట్ అండ్ వాచ్ and support my channel, and thanks for watching and thanks for supporting till now. And I am requesting you to please support Kalyan and vote and win him a chance, because తను ఎంత కష్టపడుతున్నాడో మనం చూసాం కదండి. సో కళ్యాణ్కి సపోర్ట్ చేస్తే మనం అందరూ హ్యాపీగా, మనం ఎవరినైతే కోరుకున్నామో వాళ్ళే విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయనేసి నా ఫీలింగ్. మీకు ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్ కింద కమెంట్ చేయండి. అండ్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, మీకు ఎవరు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అవ్వాలని ఉందో కమెంట్ చేయండి. అండ్ కమింగ్ టు ద ప్రోమో అయితే చూసారు కదా, వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్ అయితే అసలు పిచ్చిగా ఉంది. అసలు ప్రిడిక్ట్ చేయడానికి లేకుండా ఉందన్నమాట ఎవరు విన్నర్ అవుతారు ఈ గేమ్లో అనేసి. ఎందుకంటే రీతు కొంచెం వెళ్ళిపోతుంది, ఇంకా ఇమాన్యువల్ వీళ్ళు ఎవరున్నారు కళ్యాణ్ అయితే టఫ్ కాంపిటీటర్స్. వాళ్ళిద్దరూ అసలు గివప్ ఇచ్చే మనుషులే కాదు, ఎంతైనా బేర్ చేస్తారు. అండ్ గేమ్లో కూడా బాగా సత్తా చాటుకున్నారు, బాగా ఆడారు ఇద్దరు కూడా. సపోర్ట్ చేసే వాళ్ళకు కూడా టఫ్ కాంపిటీషన్ అయిపోతుంది, ఎందుకంటే ఇద్దరు తనుజాకి సపోర్ట్ చేశారు అండ్ ఇద్దరు కూడా ఉండాలని అనుకుంటారు ఎవరైనా కూడా. సో అలా అన్ని ఛాన్సెస్ చూస్తే అన్నిటిలో కూడా ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరో ఒకరే విన్నర్ అవుతారు కాబట్టి ఎవరెవరు సపోర్ట్ చేస్తారన్నది చూడాలి. నైట్ ఫుల్ ఎపిసోడ్లో చూస్తే కానీ మనకు ఒక క్లారిటీ అంటే రాదు. ప్రోమోస్లో చూపించినట్టు ఏది ఉండదు, ఎపిసోడ్లో ఫుల్ రివర్స్ అయిపోతుంటాయి కదా ఒక్కొక్కసారి. అలానే చూడాలి మరి ఈ ఎపిసోడ్లో ఎవరు గెలుస్తారని. అండ్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారన్నది కూడా కమెంట్ చేయండి. నేనైతే ఫస్ట్లీ కళ్యాణ్కి, తర్వాత తనూజ, తర్వాత ఇమాన్యువల్, తర్వాత బర్నీ గారు, ఇంకా 5th ఎవరైనా ఉండొచ్చు, అది వాళ్ళ చాయిస్ ఉన్న నలుగురిలో. మీరు ఇలా మీకు ఏదైనా ఒక లిస్ట్ ఉందా, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు అని కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకా హార్డ్లీ 2 వీక్స్, ఈ వీక్ అయిపోతే ఇంకా 2 వీక్స్ మాత్రమే ఉంది కదండి. ఆ 2 వీక్స్లో ఎవరు గేమ్ ఎట్లా ఆడతారు అనేసి మనం డిసైడ్ చేయలేము, ఎందుకంటే ప్రెజర్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇంకా నామినేషన్స్లో ఎవరు బయటికి పోతారని కూడా మనం ప్రిడిక్ట్ చేయలేము, అలా ఉంటుంది సిచ్యువేషన్. ఓటింగ్లో కూడా ఇప్పుడు హై ఛాన్సెస్ కదా, ఫస్ట్ సెకండ్ అనేది డిసైడ్ అయిపోయింది తనుజ, కళ్యాణ్. వాళ్ళు కాకుండా ఇంకా ఎవరు ఏంటి అనేది దీని తర్వాత ప్లేసెస్ ఎట్లుంటాయి అనేది మనకు తెలియదు, ఎప్పుడు ఎట్లయినా మారిపోవచ్చు ఓటింగ్. బట్ తనూజ అయితే లీడ్లో ఉంది. నాకు కావాలనుకున్నది మాత్రం ఎవరంటే కళ్యాణ్ విన్నర్ అవ్వాలని నా ఒపీనియన్. మీరేమంటారో కమెంట్ చేయండి. అండ్ గేమ్ కూడా ఈ టికెట్ ఫినాలో కానీ క్యాప్టెన్సీ రేస్లో కానీ కళ్యాణ్ చాలా బాగా ఆడారు, చూసారు కదా. క్యాప్టెన్ కంటెండర్ టాస్క్లో కానీ, ఇప్పుడు ఇది టికెట్ ఫినాలే టాస్క్లో కానీ ఎక్కడ గివప్ ఇవ్వకుండా బాగా ఆడాడు. అందరికీ కాంపిటీషన్గా చాలా బాగా ఆడారు. ఇంకా మాట తీరు కావచ్చు, ఆట తీరు కావచ్చు, అన్నీ కూడా బాగున్నాయి. సో ప్రతి ఒక్కరికి కావాల్సింది అదే కదా, ఒక మంచి వ్యక్తి హౌస్మేట్ అయితే ఇంక అంతకంటే మనకు కావాల్సింది ఏమని చెప్పండి. కానీ నా ఒపీనియన్, మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. కళ్యాణ్ ఆట తీరు నచ్చిందా, తనుజ మాట తీరు నచ్చింది. తనుజ ఎవర్ గ్రీన్ అనుకుంటారు, అది వేరే విషయం. అసలు ఆ అమ్మాయి లేడీ అయినా కూడా అసలు అందరితో టఫ్ కాంపిటీటర్ ఇచ్చి ఎంత బాగా ఆడిందండి. అసలు ఆయన ఎవరు ఎక్స్పెక్ట్ అని అంత స్ట్రాంగ్ అనేసి. అండ్ చాలా బాగా ఆడింది గేమ్స్ అన్నీ కూడా. ఇంకా ఈ టికెట్ ఫినాలే టాస్క్లో అయితే అసలు చాలా బాగా ఆడింది. ఆ గేమ్స్ అన్నింటిలో ఆ పవన్తో కూడా నెగ్గి గేమ్ ఆడింది చూసారా, అక్కడైతే అసలు నేను ఫిదా అయిపోయాను, అంత స్ట్రాంగ్ ఆమె. అన్ని గేమ్స్ కూడా బాగా ఆడుకుంటూ వచ్చింది. ఇంకా ఇమాన్యువల్ కూడా అంతే కదా, గేమ్ అనేపాటికి ప్రాణం పెట్టి ఆడేస్తారు. ఇంకా కళ్యాణ్ కూడా అంతే. కానీ విన్నర్ ఎవరో ఒకరే ఉంటారు కదా, సో దాన్ని బేస్ చేసుకొని మీకు ఎవరు విన్నర్ అవ్వాలని ఉందో కింద కమెంట్ చేయండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ పర్సనలీ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. బట్ అది రూల్ ఏం కాదు, ఫోర్స్ కూడా కాదు. బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ కళ్యాణ్ ఓట్ చేయండి అనేసి. ఎవరు గెలవాలనుకుంటున్నారో అది వాళ్ళ ఇండివిజువల్ కదా. గేమ్ పరంగా అయితే తనూజ, కళ్యాణ్, ఇమాన్యువల్, బర్నీ గారు వీళ్ళు నలుగురు బాగా ఆడుతున్నారు. బర్నీ గారు కూడా బాగా టఫ్ కాంపిటీటర్ అవుతున్నారు, రాను గేమ్ కూడా బాగా ఆడుతున్నారు తను. బర్నీ గారికి లెమన్ పవన్ పెట్టిన టాస్క్లో బర్నీ గారు ఎంత స్పీడ్గా ఆడారు, అసలు బాగా ఆడారు, ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా. హైలైట్ దట్ స్పిరిట్.
ఫస్ట్ ఈ వీళ్ళు ముగ్గురు పెట్టిన కాయిన్ టాస్క్లో ఎవరు అవుట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి అయితే రీతు ఫస్ట్ పోతుంది. టఫ్ కాంపిటీషన్ వచ్చేసి కళ్యాణ్కి ఇమాన్యుయల్ ఉంటుందని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. కళ్యాణ్కి సపోర్ట్ చేయండి. అండ్ ఎవరన్నా సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు కానీ ఆల్రెడీ సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ ఈ వీడియోస్ చూస్తుంటే మీకు ఏదైనా సాఫ్ట్వేర్ రిలేటెడ్ అప్డేషన్స్ ఏమైనా కావాలంటే సాఫ్ట్వేర్ సిరీస్ అనే ఛానల్ని ఫాలో అవ్వండి. కమెంట్ సెషన్లో కింద లింక్ ఇస్తాను. మీరు మీకు ఏమైనా సాఫ్ట్వేర్ గురించి ఎలా జాబ్ తెచ్చుకోవాలి, సాఫ్ట్వేర్లో ఎలా సర్వైవ్ అవ్వాలి, ఆ ప్రజెంట్ ట్రెండింగ్ స్కిల్స్ ఏమున్నాయి, ఇండస్ట్రీ లెవెల్లో ఎలా టెక్నాలజీస్ నేర్చుకోవాలి, ఎలా టెక్నికల్ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి, ఇలా సాఫ్ట్వేర్ రిలేటెడ్ స్టఫ్ ఏదైనా కావాలనుకుంటే కింద కమెంట్ సెషన్లో లింక్ ఇస్తాను. సాఫ్ట్వేర్ సిరీస్ అనే ఛానల్ లింక్ మీరు ఫాలో అయిపోతే ఎంతో కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అవుతుందని ఇది ఎంటర్టైన్మెంట్గా బిగ్ బాస్ ఓకే కానీ బట్ మనకి స్కిల్స్ ఉండాలి కదా. పర్సనల్గా మనం జాబ్ చేసుకొని మన ప్రొఫెషనల్ లైఫ్, మన కెరియర్ లైఫ్ని మనం చూసుకోవాలి కదా. సో అలా కావాలంటే ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఉండాలి కదా. జాబ్ చేసుకోవాలంటే మనకి స్కిల్స్ కావాలి కదా. చాలామంది స్టడీస్ అవ్వగానే వెయిట్ చేస్తుంటారు కదా జాబ్ ఆపర్చునిటీ కోసం, ఎలా ఫాలో అవ్వాలి ఇలా ఏంటివి తెలియకుండా. అలాంటి వాళ్ళ కోసం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఛానల్లో పోస్ట్ చేశాను. మీకు కావాలనుకుంటే రెఫర్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్. థ్యాంక్ యూ. ఏందైపోయమ్మా? దా అప్పులు మిస్ అయ్యి దా దా. హాయ్, హలో, వెల్కమ్ టు బిగ్ బాస్ ఫ్యాన్ పేజ్ రివ్యూ పేజ్ వచ్చారు కదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, వాచ్, కమెంట్ అండ్ టెల్ మీ యువర్ ఒపీనియన్ అండ్ హూ ఈస్ గోయింగ్ టు బీ బిగ్ బాస్ విన్నర్ అండ్ మీరు ఎవరు బిగ్ బాస్ విన్నర్ అవ్వాలని ఉన్నది. లైక్ ఎవరైతే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు బిగ్ బాస్ విన్నర్ అన్నది ఒక పోల్ పెడితే నాకు డిస్కస్ చేయండి. లేదా కమెంట్స్ రూపంలో మాకు వాళ్ళు ఏది చెప్పినా కూడా నో ప్రాబ్లం. అండ్ ఈరోజు ప్రోమో 3లో చూపించినట్టుగా గేమ్స్ బర్నీ గారికి రీతుకి పెట్టిన అసలు గేమ్స్ లాస్ట్లో భలే పెడుతున్నారు కదా, ఇంట్రెస్టింగ్ గేమ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట నేను గేమ్ను అంత బాగా పెడతారు అని. అండ్ బర్నీ గారు బాగా ఆడారు, ఫస్ట్గా పెట్టేశారు. అండ్ రీతు కొంచెం మిస్ మ్యాచ్ ఏదో పెట్టిందని తను చెప్పింది. అన్నీ కదా అంతే అండి, మనం ఏది ప్రోమోలో ఎక్స్పెక్ట్ చేసి మనం జడ్జ్ చేయలేం ఎవరిని కూడా. సో ఈరోజు ఫైనల్ ఎపిసోడ్ చూస్తే కానీ మనకు తెలీదు ఏంటి అనేసి. వన్స్ ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్, బర్నీ గారు టికెట్ ఫినాలే కొడితే బాగుంటుందని నా ఒపీనియన్. మీరు అంటే కళ్యాణ్ ఎలాగో విన్నింగ్ అవుతాడు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. దాని గురించి మనకి ఎవరికి ఏం టెన్షన్ ఉండదు. ఎలాగో కప్పు కొడతాడని ఫీలింగే ఉంది. అండ్ టికెట్ ఫినాలే బర్నీ గారికి వస్తే కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి టాప్ 5లో ఉండేకి అనేసి ఆయన కష్టపడి ఆడుతున్నారు. గేమ్స్ అయితే అసలు ఇరగదీస్తున్నారు ఈ వీక్ అందరూ కూడా.
ఎవరు ఎవరికెవరు తగ్గట్లేదు. సుమన్ శెట్టి గారే అంత బాగా పర్ఫామ్ చేశారు. అసలు ఏం గేమ్స్ ఆడరు అది ఇది అన్న వాళ్ళకి ఈ వీక్ అయితే ఇచ్చి పడేశారు అన్న. ఇంకా మన తనుజ లేడీ సింగర్ యాజ్ యూజువల్ బాగా ఆడుతుంది. కళ్యాణ్ బాగా ఆడుతున్నారు. ఇమాన్యుయల్ అన్న బాగా ఆడుతున్నారు. రితు కూడా బాగా ఆడుతుంది. ఎక్కడిది కొంచెం డిసప్పాయింటెడ్, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించేది అంటే రిమన్ పవన్ విషయంలోనే. నేను చెప్పాను కదా, డెఫినెట్గా అతను టికెట్ ఫినాల్ అయితే కొట్టలేడు. అంత ఓవర్ కాన్ఫిడెన్స్గా నామినేషన్స్లో చెప్పారు కదా, ఇది నా వర్డ్, నేనే టికెట్ ఫినాలే ఖచ్చితంగా కొట్టాను అన్నట్టు బిల్డప్ ఇచ్చి చెప్పారు కదా. ఉండాలి కాన్ఫిడెన్స్, మరి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ఇట్టే అవుతుందని నా ఫీలింగ్. ఆ రోజు ఆయన ఏ మాట అయితే అన్నాడో అప్పుడే చెప్పాను నేను, హీ ఈజ్ నాట్ గోయింగ్ టు బి క్యాచ్ ద టికెట్ టు ఫినాలే అని. అన్నట్టుగానే జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనం అందరూ టాస్కులు చూసుకుంటే నాకు తెలిసి రేపైతే కెప్టెన్ అయిపోతారు. లైక్ నాట్ కెప్టెన్, ఫైనల్ కంటెండర్ టికెట్ ఫైనల్ ఎవరైతే ఉందో అది గెలిచేసుకుంటారు ఎవరో ఒకరు. బట్ మనకు అది ఫ్రైడే చూపిస్తారన్నమాట. రేపటితో గేమ్స్ అన్నీ అయిపోతాయి. ఇంకా సాటర్డే నాగ్ సార్ వచ్చిన తర్వాత ఒకటి తనుజాకి చెప్తారు, అంటే నామినేషన్లో బాటిల్ తపామని తనకు తనే కొట్టుకుని కదా, అదొక పాయింట్. అండ్ బర్ణి గారు ప్రోమోలో చూపించినట్టు రీతు గారు కాలర్ డమ్మంటారు కదా, అదొకటి. డిమాండ్ పవన్ తనుజాని ఇలా తోసారు కదా, అదొకటి. అండ్ ఇంకా ఏమేమి విషయాల్లో ఏమేమి చెప్తారో తెలియదు మనకు. చూడాలి సార్ వచ్చి ఎవరికి ఎలా రోస్ట్ చేస్తారనేసి. రోస్ట్ చేసే విధానం చూసి మనకి ఫైనల్గా తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇంట్రెస్టింగ్గానే ఉంది, ఎందుకంటే ఉండేది 3 వీక్స్ కదా. సో ఎవరు విన్ అవుతారు ఛాన్సెస్ చెప్పలేం హైలీ. ఈసారి నాకు సార్ మెయిన్ ఓవర్గా ఆడియన్స్ పల్స్ ఏదైతే ఉందో వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు. ఆడియన్స్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవే క్యాచ్ చేసి వీకెండ్ సాటర్డే సండే ఎపిసోడ్లో బాగా చెప్తున్నారు. అందుకే అందరూ కూడా బాగా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్ ఈ సీజన్కి. ఎప్పుడు ఏ సీజన్కి లేనంత టీఆర్పీ ఈ సీజన్కి వస్తుంది అనేసి గట్టిగా జరుగుతున్నాయి కదా. ఎందుకంటే నాకు సార్ అడిగే పాయింట్స్ కానీ, నాకు సార్ బిహేవ్ చేసే పద్ధతి కానీ, అండ్ ఎలిమినేషన్ ప్రాసెస్ కానీ కరెక్ట్గా జనాలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవే జరుగుతున్నాయి. సో ఇంకా అదే కదా, ఇప్పుడు రియాలిటీ షోల తర్వాత రియల్గానే ఉండాలి కదా అన్నట్టుగానే చూస్తారు. అలాగే జరుగుతున్నాయి కాబట్టి అందరు ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. మోర్ ఓవర్ కామనర్గా వచ్చిన కళ్యాణ్ అంత మంచి బిహేవియర్ చూసేపాటికి జనాలు అందరూ షాక్ అయ్యారు. తను అసలు ప్రతి ఒక్కరూ కళ్యాణ్ అతని గేమ్ బాగుంది, మాట తీరు బాగుంది, బిహేవియర్ బాగుంది, హెల్పింగ్ నేచర్ బాగుంది, బ్యాక్ బిచ్చింగ్ లేదు, బ్యాడ్ క్వాలిటీస్ లేవు, ఒకరిని కించపరచడు, ఒకరిని హేళన చేయడు, అసలు కామెడీ చేస్తాడు, లుక్స్ బాగున్నాయి, అన్నీ వాట్ నాట్ అండి, ఎవ్రీథింగ్ ఒక మిక్చర్ ఆఫ్ హీరో క్వాలిటీస్, రియల్ హీరో అతను. ఇంత చిన్న ఏజ్లోనే ఎవరు దేశానికి సేవ చేయడానికి వెళ్తారు చెప్పండి? ఎంజాయ్మెంట్స్, లవర్స్, పార్కులు ఇవే అనుకుంటుంటారు కానీ ఎవరండి వెళ్తారు చెప్పండి? దేశానికి సేవ చేశారు, వాళ్ళ నాన్న కళను నెరవేర్చారు, చదువుకున్నాడు. తను ఇప్పుడు తన ప్యాషనేట్ కోసం తను ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చాడు. అన్నీ ఇంత చిన్న 23 ఇయర్స్లో 23 ఇయర్స్లో ఇంత మంచిగా అన్ని విషయాల్లోనూ గెలుపొందాడంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాకు ఇంతకంటే ఏం కావాల్సి వస్తుంది చెప్పండి? అసలు మనం చూసే వాళ్ళకి ఇంత హ్యాపీగా ఉంటే ఇంకా తన కన్న పేరెంట్స్ తనని ఎంత బాగా అప్రిషియేట్ చేస్తారు చెప్పండి? అసలు వాళ్ళ అమ్మ వాళ్ళ హౌస్లోకి వచ్చినప్పుడు కూడా, వాళ్ళ నాన్న స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కూడా ఎంత హ్యాపీ అనిపించింది కదా మనకు. ఎంత ప్యూర్గా చెప్పాడు, కప్పు ముఖ్యం కాదు నాన్న, మనం జనాలు మనుషులు తెలుసుకోవాలి అన్నట్టు ఎంత బాగా చెప్పారు కదా. ఎవరు చెప్తారు చెప్పండి? అందరూ కూడా నువ్వేమన్నా చేసి కప్పు కొట్టు, నువ్వేమన్నా చేసి గెలవాలి అది ఇది అని చెప్తారు. కానీ అంత మంచిగా, అంత మంచి బాండింగ్, అంత ప్యూర్గా, హానెస్టీగా ఎవరు చెప్తారు చెప్పండి? సో నాకు అక్కడే వాళ్ళందరూ కనెక్ట్ అయిపోయారు. నాకే కాదు, చాలామందికి కనెక్ట్ అయిపోయారు. ప్యూర్ ఉంది, అసలు హానెస్టీ ఉంది, నిజాయితీ ఉంది, అన్నీ వాళ్ళ పేరెంట్స్ వల్లనే. తనుజకి కళ్యాణ్ ఒక డైలాగ్ కొడతాడు చూడు, లైక్ మా అమ్మ మా నాన్నది లవ్ మ్యారేజ్, అమ్మకు నాన్న తప్పించి ఇంకే ప్రపంచమే వేరే లేదు అంటే అంత లాయాలిటీగా ఉందంటే, ఆ లాయాలిటీనే నాకు వచ్చిందంటే తనుజ అంటుంది కదా, అది నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయిని అడుగు చెప్తుంది అంటానని. అంత లాయల్గా ఉంటారు అన్నమాట వాళ్ళు. చిన్న ఫ్యామిలీస్, చిన్న హ్యాపీనెస్. ఒకరిని ముంచేసి మనం బాగుపడాలి, ఒకరు లాక్కుని మనం బాగుపడాలనే ఉద్దేశాలు, ఆ స్ట్రాటజీస్ నుంచి వాళ్ళు రాలేదు కదా, కష్టపడి పైకి వచ్చారు.
కష్టం చేసి పైకొచ్చారు. సో, వాళ్ళకి వాల్యూస్ తెలుసు, ఎథిక్స్ తెలుసు, వాళ్ళ లిమిట్స్ తెలుసు, వాళ్ళ బౌండరీస్ తెలుసు. అలా అన్నిటిలో కూడా ఓవరాల్‌గా గుడ్డున్నారు కాబట్టి మనకందరికీ నచ్చేస్తున్నారు. అండ్ బన్నీ గారు చూసారు కదా! బాగా ఆడుతున్నారు గేము. ఇంక తనూజ గూడా అంతే. అసలు తనూజ అంత మెచ్యూర్డ్, వెల్ బీయింగ్ పర్సను. ఇప్పుడు తనే బిగ్ బాస్‌లో బిహేవ్ చేయాలంటే ఎంత హార్డ్‌గా అయినా బిహేవ్ చేయొచ్చు. బట్ తనెక్కడ తన ఎథిక్స్‌ని, తన వాల్యూస్‌ని మర్చిపోలేదు. పక్కా తెలుగింటి అమ్మాయి ఆడపడుచు 16 నాళ్ళ ఆ అమ్మాయి ఎలా ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో ప్రతి ఇంట్లో ఒక అమ్మాయి, ఒక కూతురు, ఒక వైఫ్, ఒక అక్క, ఒక చెల్లి, ఒక మరదలు, ఒక వదిన ఇలా ఇంక చెప్పుకుంటూ పోతే అన్నీ ఎలా ఉంటారో మిక్స్డ్ టుగెదర్ మన తనూజ. అలా అలా అంత బాగుందనమాట. అంత మంచిగా ఉంది. నా మాట నడవడిక ఒక్కొక్కసారి ఆబ్వియస్‌గా అది రియాలిటీ షో కదండీ! అక్కడ వాళ్ళ ఎమోషన్స్ తెచ్చుకోవడానికి ఉంటాయి కదా! సో, అందుకనేసి అప్పుడప్పుడు ఒకసారి బరస్ట్ అవుతారు. ఈవెన్ మనం గూడా అంతే కదండీ! ఎంత మంచి ఫ్యామిలీ అన్నా గూడా ఎప్పుడో ఒకసారి మనకు కోపం వస్తుంది, అరుచుకుంటాం, మళ్ళీ ఒకటైపోతాం. వాళ్ళు గూడా అంతే గదా! ఇంకా వాళ్ళ ఎమోషన్స్ అన్నీ వాళ్ళు అక్కడున్న వాళ్ళ మీదే చూసుకోవాలి కదా! సో, అలా అనేసి ఒక్కొక్క సినారియోలో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు. బట్ ఆడియన్స్ పెద్ద మనసు చేసుకొని క్షమించేసి కళ్యాణ్‌ని విన్నరు, తనుజాని రన్నరు, ఇమాన్యుయల్‌ని థర్డ్ ప్లేస్‌లో, ఫోర్త్ ప్లేస్‌లో బన్నీ గారిని పెట్టి మనం అనుకున్నట్టుగానే అందరిని హ్యాపీగా ఉంచాలని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ ప్లీజ్ 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 డూ ఓట్ ఫర్ కళ్యాణ్. కళ్యాణ్ విన్నర్ అవ్వాలని కోరుకోండి. కళ్యాణ్ విన్నింగ్ అయితే అది దేశానికే స్ఫూర్తిదాయకం అవుతుంది. ఎందుకంటే చాలామంది యంగ్స్టర్స్‌కి తను ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటారు. ఇంత చిన్న వయసులో అన్ని అచీవ్‌మెంట్స్ చేసున్నారు కదా! సో, చాలామంది ఇన్స్పైర్ అవుతారు అతన్ని చూసి. అండ్ ఇక్కడ మనం ఎ ఎ మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది అనడానికి లేదు. అన్ని సీజన్స్ లాగా కాదు ఈ సీజన్. కొంచెం స్పెషల్ అనే చెప్పాలి. ఆడియన్స్ పల్స్ క్యాచ్ చేసుకునే బిగ్ బాస్ టీమ్ కూడా వ్యవహరిస్తోంది. సో, దేర్ ఈజ్ హైలీ ఛాన్సెస్ కళ్యాణ్ విన్నర్ అవ్వడానికి. మన మీదనే డిపెండ్ అయింది. మనం ఓట్స్ ఏసి మన కళ్యాణ్‌ని మనం గెలిపించుకుంటే హ్యాపీగా ఉంటుందని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ ఏ పోల్ పెట్టినా స్టిల్ ఇప్పటికీ కూడా తనుజానే ప్రభంజనం సృష్టిస్తోంది. తనుజనే ఓటింగ్‌లో అన్నిటిలో కూడా ఫస్ట్ ఉంది. సెకండ్ మన కళ్యాణ్ ఉన్నారు. సో, ఇంకొంచెం కాన్సంట్రేట్ చేసి తనుజ వచ్చినా హ్యాపీనే. బట్ మన కళ్యాణ్ రావాలని. మన కళ్యాణ్ వస్తే ఇంకా హ్యాపీ అనమాట. సో, అండ్ ఇంకొకటి ఎప్పుడు ఈ బిగ్ బాస్ చదరంగం రణరంగం అంటారు కదా! అలాగా రన్నర్ లేకుండా ఇద్దరు విన్నర్సే అని చెప్తే ఇంకా హ్యాపీ అసలు. ట్విస్ట్‌లు అంటారు కదా! ఇది ఇంకా అంతకంటే పెద్ద ట్విస్ట్ అయిపోతుంది. రన్నర్స్ లేదు ఈ సీజన్‌కి. కళ్యాణ్, తనుజ ఇద్దరు ఈక్వల్ ఓటింగ్స్‌లోను, గేమ్స్‌లోను అన్నిటిలోనూ ఇద్దరిని విన్నర్‌గా ప్రకటిస్తే ఇంక అంతకంటే మించింది ఏదీ లేదు. అప్పుడు మన ఇమ్మాన్యుయల్ సెకండ్ అవుతారు. బన్నీ గారు థర్డ్ అవుతారు. ఇంతటితో ఈ సీజన్ కూడా ముగుస్తుంది. బట్ వీ డోంట్ నో ద సిచ్యువేషన్స్, వీ డోంట్ నో ద ఫార్మాలిటీస్, వీ డోంట్ నో ద ప్రొసీజర్స్ అన్నీ కదా. ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాం. ఇంకో 2-3 వీక్స్ వెయిట్ చేయలేమా? ఈ వీక్ అయిపోతే ఇంకా హార్డ్లీ ఇంకా 2 వీక్స్ ఉంటుంది ఫినాలే, గ్రాండ్ ఫినాలే. ఇంకా గేమ్స్ ఏమి ఉండవు నాకు తెలిసినంత వరకు. ఈ వీక్ ఒకటే. నెక్స్ట్ వీక్ అంతా ఇంకా వాళ్ళ ప్రోమోస్ చూపిస్తారు. లైక్ ఈ సీజన్లో మొత్తం పర్ఫామ్ చేసిందో అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ చేసి వాళ్ళకి చూపిస్తారు వాళ్ళ జర్నీ ఎట్లుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి గేమ్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఈ వీక్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ 2 వీక్స్ ఏం పెద్దగా ఉండవు, అన్నీ చూపించేటివి ఉంటాయి కాబట్టి. సో, అవన్నీ దృష్టిలో పెట్టుకునేసి మనకి ఎవరు కావాలో వాళ్ళకి ఓట్ చేసి మనకు కావాల్సిన వాళ్ళు గెలిపించుకుందామని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, కమెంట్ అండ్ వాచ్ అండ్ డూ ద కమెంట్స్, షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ అలాట్ ఫర్ సపోర్టింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు బిగ్ బాస్ ఫ్యాన్ పేజ్ రివ్యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, కమెంట్ అండ్ వాచ్ and support my channel, and thanks for watching and thanks for supporting till now. And I am requesting you to please support Kalyan and vote and win him a chance, because తను ఎంత కష్టపడుతున్నాడో మనం చూసాం కదండి. సో, కళ్యాణ్కి సపోర్ట్ చేస్తే మనం అందరూ హ్యాపీగా మనం ఎవరినైతే కోరుకున్నామో వాళ్ళే విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయనేసి నా ఫీలింగ్. మీకు ఎవరు ఫేవరెట్ కంటెస్టెంటో కింద కమెంట్ చేయండి. అండ్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, మీకు ఎవరు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అవ్వాలని ఉందో కమెంట్ చేయండి. అండ్ కమింగ్ టు ద
ప్రోమో అయితే చూసారు కదా! వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్ అయితే అసలు పిచ్చి పిచ్చిగా ఉంది. అసలు ప్రిడిక్ట్ చేయడానికి లేకోకుండా ఉందన్నమాట. ఎవరు విన్నర్ అవుతారు ఈ గేమ్‌లో అనేసి. ఎందుకంటే రీతు కొంచెం ఎళ్ళిపోతుంది. ఇంకా ఇమాన్యుయల్ వీళ్ళు ఎవరున్నారు కళ్యాణ్ అయితే టఫ్ కాంపిటీటర్స్. వాళ్ళిద్దరూ అసలు గివ్ అప్ ఇచ్చే మనుషులే కాదు. ఎంతైనా బేర్ చేస్తారు. అండ్ గేమ్‌లో కూడా బాగా సత్తా చాటుకున్నారు. బాగా ఆడారు ఇద్దరు కూడా. సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా టఫ్ కాంపిటీషన్ అయిపోతుంది. ఎందుకంటే ఇద్దరు తనుజాకి సపోర్ట్ చేశారు. అండ్ ఇద్దరు కూడా ఉండాలని అనుకుంటారు ఎవరైనా కూడా. సో అలా అన్ని ఛాన్సెస్ చూస్తే అన్నిటిలో కూడా ఇద్దరు ఈక్వల్‌గా ఉన్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరో ఒకరే విన్నర్ అవుతారు కాబట్టి ఎవరెవరికి సపోర్ట్ చేస్తారన్నది చూడాలి. నైట్ ఫుల్ ఎపిసోడ్‌లో చూస్తే గానీ మనకు ఒక క్లారిటీ అంటే రాదు. ప్రోమోస్‌లో చూపించినట్టు ఏది ఉండదు. ఎపిసోడ్‌లో ఫుల్ రివర్స్ అయిపోతుంటాయి కదా! ఒక్కొక్కసారి అలానే చూడాలి మరి ఈ ఎపిసోడ్‌లో ఎవరు గెలుస్తారని. అండ్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారన్నది కూడా కమెంట్ చేయండి. నేనైతే ఫస్ట్‌లీ కళ్యాణ్‌కి, తర్వాత తనూజ, తర్వాత ఇమ్మాన్యుయల్, తర్వాత బర్నీ గారు, ఇంక ఫిఫ్త్ ఎవరైనా ఉండొచ్చు. అది వాళ్ళ చాయిస్ ఉన్న నలుగురిలో. మీరు ఇలా మీకేదైనా ఒక లిస్ట్ ఉందా? మీరెవరికి సపోర్ట్ చేస్తారు అని కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకా హార్డ్లీ 2 వీక్స్, ఈ వీక్ అయిపోతే ఇంకా 2 వీక్స్ మాత్రమే ఉంది కదండీ! ఆ 2 వీక్స్‌లో ఎవరు గేమ్ ఎట్లా ఆడతారు అనేసి మనం డిసైడ్ చేయలేము. ఎందుకంటే ప్రెజర్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇంకా నామినేషన్స్‌లో ఎవరు బయటికి పోతారని కూడా మనం ప్రిడిక్ట్ చేయలేము. అలా ఉంటుంది సిచ్యువేషను. ఓటింగ్‌లో కూడా ఇప్పుడు హై ఛాన్సెస్ కదా! ఫస్ట్, సెకండ్ అనేది డిసైడ్ అయిపోయింది తనుజ, కళ్యాణ్. వాళ్ళు కాకోకుండా ఇంకా ఎవరు ఏంటి అనేది దీని తర్వాత ప్లేసెస్ ఎట్లుంటాయనేది మనకు తెలీదు. ఎప్పుడు ఎట్లైనా మారిపోవచ్చు ఓటింగ్. బట్ తనూజ అయితే లీడ్‌లో ఉంది. నాకు కావాలనుకున్నది మాత్రం ఎవరంటే ఆహ్, కళ్యాణ్ విన్నర్ అవ్వాలని నా ఒపీనియన్. మీరేమంటారో కమెంట్ చేయండి. అండ్ గేమ్ కూడా ఈ టికెట్ ఫినాలే కానీ, కెప్టెన్సీ రేస్‌లో కానీ కళ్యాణ్ చాలా బాగా ఆడారు. చూసారు కదా! కెప్టెన్ కంటెండర్ టాస్క్‌లో కానీ, ఇప్పుడు ఇది టికెట్ ఫినాలే టాస్క్‌లో కానీ ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా బాగా ఆడాడు. అందరికీ కాంపిటీషన్‌గా చాలా బాగా ఆడారు. ఇంకా మాట తీరు కావచ్చు, ఆట తీరు కావచ్చు అన్నీ కూడా బాగున్నాయి. సో ప్రతి ఒక్కరికి కావాల్సింది అదే కదా! ఒక మంచి వ్యక్తి హౌస్‌మేట్ అంటే ఇంక అంతకంటే మనకు కావాల్సింది ఏముంది చెప్పండి. అని నా ఒపీనియన్. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. కళ్యాణ్ ఆట తీరు నచ్చిందా? తనుజ మాట తీరు నచ్చింది. తనుజ ఎవర్ గ్రీన్ అనుకుంటారు, అది వేరే విషయం అసలు. ఆ అమ్మాయి లేడీ అయినా కూడా అసలు అందరితో టఫ్ కాంపిటీటర్ ఇచ్చి ఎంత బాగా ఆడిందండి అసలు. ఐ నెవర్ ఎక్స్పెక్ట్ తను అంత స్ట్రాంగ్ అనేసి. అండ్ చాలా బాగా ఆడింది గేమ్స్ అన్నీ కూడా. ఇంకా ఈ టికెట్ ఫినాలే టాస్క్లో అయితే అసలు చాలా బాగా ఆడింది. ఆ గేమ్స్ అన్నింటిలో ఆ పవన్తో కూడా నెగ్గి గేమ్ ఆడింది చూసారా? అక్కడైతే అసలు నేను ఫిదా అయిపోయాను. అంత స్ట్రాంగ్ ఆమె. అన్ని గేమ్స్ కూడా బాగా ఆడుకుంటూ వచ్చింది. ఇంకా ఇమాన్యుయల్ కూడా అంతే కదా! గేమ్ అనేపాటికి ప్రాణం పెట్టి ఆడేస్తారు. ఇంకా కళ్యాణ్ కూడా అంతే. కానీ విన్నర్ ఎవరో ఒకరే ఉంటారు కదా! సో దాన్ని బేస్ చేసుకొని మీకు ఎవరు విన్నర్ అవ్వాలని ఉందో కింద కమెంట్ చేయండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ పర్సనలీ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. బట్ అది రూల్ ఏం కాదు, ఫోర్స్ కూడా కాదు. బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ కళ్యాణ్కి ఓట్ చేయండి అనేసి. ఎవరు గెలవాలనుకుంటున్నారో అది వాళ్ళ ఇండివిజువల్ కదా! గేమ్ పరంగా అయితే తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయల్, బర్నీ గారు వీళ్ళు నలుగురు బాగా ఆడుతున్నారు. బర్నీ గారు కూడా బాగా టఫ్ కాంపిటీటర్ అవుతున్నారు. దానిలోను గేమ్ కూడా బాగా ఆడుతున్నారు తను. బర్నీ గారికి లెమన్ పవన్ పెట్టిన టాస్క్లో బర్నీ గారు ఎంత స్పీడ్గా ఆడారు అసలు. బాగా ఆడారు, ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా. ఐ లైక్ దట్ స్పిరిట్. ఫస్ట్ వీళ్ళు ముగ్గురు పెట్టిన కాయిన్ టాస్క్లో ఎవరు అవుట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి అయితే రీతు ఫస్ట్ పోతుంది. టఫ్ కాంపిటీషన్ వచ్చేసి కళ్యాణ్కి ఇమాన్యుయల్కి ఉంటుందని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. కళ్యాణ్కి సపోర్ట్ చేయండి. అండ్ ఎవరన్నా సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు కానీ, ఆల్రెడీ సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ ఈ వీడియోస్ చూస్తుంటే మీకు ఏదైనా సాఫ్ట్వేర్ రిలేటెడ్ అప్డేషన్స్ ఏమైనా కావాలంటే సాఫ్ట్వేర్ సిరీస్ అనే ఛానల్ని ఫాలో అవ్వండి. కమెంట్ సెషన్లో కింద లింక్ ఇస్తాను. మీరు అసలు మీకు ఏమైనా సాఫ్ట్వేర్ గురించి, ఎలా జాబ్ తెచ్చుకోవాలి, సాఫ్ట్వేర్లో ఎలా సర్వైవ్ అవ్వాలి, ఆ ప్రజెంట్ ట్రెండింగ్ స్కిల్స్ ఏమున్నాయి, ఇండస్ట్రీ లెవెల్లో ఎలా టెక్నాలజీస్ నేర్చుకోవాలి, ఎలా టెక్నికల్ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి, ఇలా సాఫ్ట్వేర్ రిలేటెడ్ స్టఫ్ ఏదైనా కావాలనుకుంటే
కింద కమెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, సాఫ్ట్వేర్ సిరీస్ అనే ఛానల్ లింక్. మీరు ఫాలో అయిపోతే ఎంతో కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అవుతుందని ఇది ఎంటర్టైన్మెంట్గా బిగ్ బాస్ ఓకే కానీ, బట్ మనకి స్కిల్స్ ఉండాలి కదా. పర్సనల్గా మనం జాబ్ చేసుకొని మన ప్రొఫెషనల్ లైఫ్, మన కెరియర్ లైఫ్ని మనం చూసుకోవాలి కదా. సో అలా కావాలంటే ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఉండాలి కదా. జాబ్ చేసుకోవాలంటే మనకి స్కిల్స్ కావాలి కదా. చాలామంది స్టడీస్ అవ్వగానే వెయిట్ చేస్తుంటారు కదా జాబ్ ఆపర్చునిటీ కోసం, ఎలా ఫాలో అవ్వాలి ఇలా ఏంటివి తెలియకుండా. అలాంటి వాళ్ళ కోసం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఛానల్లో పోస్ట్ చేశాను. మీకు కావాలనుకుంటే రెఫర్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్. థ్యాంక్ యూ. ఏందైపోయమ్మా? దా అప్పులు మిస్ అయ్యి దా దా. హాయ్ అండి, వెల్కమ్ టు బిగ్ బాస్ ఫ్యాన్ పేజ్ రివ్యూ. ఇక్కడ చూసారు కదా, మన కళ్యాణ్ అయితే గేమ్స్ దూకుడు మీద ఆడుతున్నాడు. అండ్ మోరోవర్ నిన్న డిమాండ్ పవన్తో కొంచెం సాక్రిఫైస్ చేసినట్టుగానే అనిపించింది. తను గేమ్ బ్రిక్స్ అక్కడ పెట్టేసినా కూడా, తర్వాత డిమాండ్ పవన్ అక్కడ పెట్టేసినా కూడా మన కళ్యాణ్ వెళ్ళి తీసుకోలేదు. అది ఓకే, అది వదిలేస్తే ఇంకా రంగు పూసే దాంట్లో మన కళ్యాణ్ అయితే గెలిచాడు. అది లైవ్లో చూసి తెలిసింది. ఈరోజు ప్రోమోలో కూడా చూపించారు కదా. అండ్ మోరోవర్ ఇక్కడ నెక్స్ట్ గేమ్ ఏంటంటే చూపించినట్టు వీళ్ళు సుమన్ శెట్టి అన్నకు కళ్యాణ్కి త్రాస్ గేమ్ అయితే ఇస్తారు. ఒక ప్రాపర్టీస్, సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇచ్చేసి దాన్ని స్మాష్ చేసేసి అవన్నీ కూడా తూకం వేస్తే ఎవరు త్రాస్ అయితే లైక్ ఎక్కువ వెయిట్ ఉంటుందో వాళ్ళు విన్ అయినట్టు గేమ్లో. దీంట్లో మన కళ్యాణ్ ఆడడంలో పెద్ద సర్ప్రైజింగ్ థింగ్ ఏం లేదు. కళ్యాణ్తో ఈక్వల్గా సుమనన్న ఆడారు చూడండి, అది అతని స్ట్రెంగ్త్. అండ్ మొన్న తనుజతో ఆడిన గేమ్ కూడా అసలు నెవర్ ఎక్స్పెక్ట్ అనమాట, అంత బాగా ఆడారు. తనుజ కూడా బాగా ఆడింది. అసలు యాజ్ ఎ లేడీగా అంతగా ముందు 2 రోజులు కూడా గేమ్ ఆడి తన ఎల్బో కొంచెం బాగలేకపోయినా కూడా టఫ్ ఫైట్ ఇచ్చింది సుమనన్న గారికి. అయితే ఆల్మోస్ట్ ఇంకో 2-3 మినిట్స్ ఉండింటే సుమనన్న వదిలేసేవాడు. ఆయనకు కూడా చాలా స్ట్రెస్ అనిపించేసింది. బట్ తనుజకి ఇంకొంచెం ఎక్కువ అనిపించడం వల్ల తనుజ వదిలేసింది. అయినా బాయ్స్తో పాటు ఈక్వల్గా గర్ల్స్ ఆడడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అండి. కంపేర్ టు గర్ల్స్, బాయ్స్కి చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది, అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అయినా కూడా తనుజ ఎక్కడ తగ్గకుండా ఆ ఫ్లవర్ టాస్క్లో డిమాండ్తో ఫైట్ చేసి గెలిచింది. తర్వాత ఈ టాస్క్లో 100% ఎఫర్ట్స్ పెట్టి లాస్ట్లో ఇంకా తను ఎల్బో సపోర్ట్ చేయలేకపోవడం వల్ల తను ఓడిపోలేదు. షీ ఈజ్ విన్. బట్ గేమ్లో ఒకరే విన్నర్ ఉంటారు కాబట్టి మన సుమనన్న విన్ అయ్యాడు. షీ ఈజ్ హ్యాపీ ఫర్ దట్. బట్ ఏంటంటే బన్నీ గారు ప్రతిసారి కూడా తనుజాకే వాటర్ వేయడం కాకుండా ఒకసారి సుమనన్నకు కూడా వేసిందంటే బాగుండు అనిపించింది. బట్ అక్కడ బన్నీ గారు డిమాండ్ ఒకరే సుమనన్నకు సపోర్ట్ చేశారు. రెస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ మేట్స్ మన తనుజ గారికే చేశారు. అండ్ సంజన ట్రిక్కీగా వ్యవహరించింది ఇక్కడ, అసలు ఈక్వల్ ప్రియారిటీతో. తనకు తెలిసి హౌస్ మేట్స్ అందరూ తనుజకే సపోర్ట్ చేస్తున్నారని, అందుకనేసి 3 సార్లు బన్నీ గారిని పిలిచింది, 2 సార్లు కళ్యాణ్ని పిలిచింది. అది తన స్ట్రాటజీ అనుకోండి. ఎండ్ ఆఫ్ ద డే సంచాలక డెసిషన్ మనం చెప్పడానికి అవ్వదు ఏంటుంటుందో. అండ్ మోరోవర్ ఇక్కడ బన్నీ గారు వచ్చేసి
తర్వాత ఓదార్చుంటే ఓకే నాన్న ఐ కెన్ అండర్‌స్టాండ్ సుమనన్న గెలిచారని నా బాధ కాదు. బట్ నేను ఆడలేకపోయానే నాకు హ్యాండ్ సపోర్ట్ చేయలేదే అనేసి ఫీల్ అవుతుంది. అది చాలా కనెక్టింగ్‌గా అనిపించింది. అండ్ మోరోవర్ బర్నీ గారు, తనుజ, దివ్య వెళ్ళిపోయినప్పటి నుంచి అసలు వాళ్ళ బాండింగ్ ఇంకా కొంచెం క్యూట్‌నెస్‌గా ఓవర్‌లోడ్ అయితుంది. లైక్ ఫస్ట్ 3 వీక్స్‌లో ఏదైతే చూసామో మనం అది రిపీటెడ్ అవుతుంది. మన ఆడియన్స్ అందరికి కూడా కావాల్సింది అదే కదా! ఇంకా మన కళ్యాణ్ గురించి ఏం చెప్తాం చెప్పండి. ఆణిముత్యం, మట్టిలో ఆణిముత్యం అంటారు చూడు, అలాగా మనకు ఒక దొరికిన అద్భుతం, వజ్రం, డైమండ్ ఏ పేర్లతో పొగిడినా కూడా తను సరిపోడు. అంత మంచి మనిషి, అంత మంచి మనసు కూడా తనది. నెవర్ ఎవర్ హూ ఎవర్ నాట్ రీప్లేసబుల్ పర్సన్ వచ్చేసి కళ్యాణే. ప్లీజ్ దయచేసి మన కళ్యాణ్కి ఓట్ అయితే వేయండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు కళ్యాణ్. కళ్యాణ్ ఆట చూసైనా మీరు వేయండి. ఎందుకంటే తను ఎంత లాయల్టీగా ఉన్నాడు, ఎంత జెన్యూన్గా ఉన్నాడు, ఎంత బాగా గేమ్ ఆడుతున్నాడు. లైక్ ఏది బ్యాక్ బిచ్చింగ్ లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి ఫ్రెండ్షిప్ చేసుకుని అందరితో అసలు కామన్ మెన్ బట్ సెలబ్రిటీస్తో ఈక్వల్, సెలబ్రిటీస్ కంటే ఎక్కువనే ఇప్పుడు తను అందరి హృదయాల్ని గెలిచేసుకున్నాడు. అండ్ ఇక్కడ కలర్ పెయింటింగ్ గేమ్ చూసేటప్పటికి బర్నీ గారు రీతుకు కాలైతే అడ్డం పెట్టారు. బట్ అది ఫుల్ ఎపిసోడ్ చూసే వరకు తెలీదు కావాలని పెట్టరా లేకుంటే బై మిస్టేక్ ఇట్లా జరిగింది అనేది. ఎందుకంటే ప్రోమోలో ఇట్లా ట్విస్ట్‌లన్నీ బాగానే ఇస్తుంటారు కదా! బన్నీ గారు ఏదైనా తొందరకొని తన కాలు అడ్డం పెట్టాడో, లేకుంటే నిజంగానే కాలు అడ్డం పెట్టాడో అనేది మనకు తెలీదు కదా! సో, ఊరికే జడ్జ్ చేయకూడదు కదా! బన్నీ గారు కూడా బాగా ఆడుతున్నారు. నిన్న బ్రిడ్జ్ టాస్క్‌లో కూడా ధీమన్ పవన్‌తో బాగా గెలిచాడు కదా! అంటే వీళ్ళ ఏజ్‌కి వీళ్ళు యాక్టివ్‌గానే బాగా ఆడతారు. బట్ బన్నీ గారు అంత ఏజ్‌లో ఆ గేమ్ ఆడడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో, బన్నీ గారు సూపర్ అసలు. బాగా గేమ్ పుంజుకుంటున్నారు. మీ స్క్రీన్ స్పేస్ కూడా బాగా కనిపిస్తుంది దివ్య వెళ్ళిపోయినప్పటి నుంచి. బాగున్నారు. అండ్ ఈ తక్కడి త్రాసులో అయితే నాకు తెలిసి కళ్యాణే విన్ అవుతారు. అండ్ మోరోవర్ టికెట్ టు ఫినాలే ఎవరు కొడతారని కమెంట్ చేయండి. నాకైతే కళ్యాణ్ కానీ బన్నీ గారు వీళ్ళిద్దరిలోనే అనిపిస్తుంది టఫ్ కాంపిటీషన్. అండ్ వీళ్ళిద్దరిలో చెప్పాలంటే కళ్యాణే టికెట్ టు ఫినాలే కొడతాడని నాకు అనిపిస్తుంది. మళ్ళీ చూడాలి ఎవరైతారని. ఈ గేమ్ అయితే కళ్యాణ్ విన్ అయ్యారు, తక్కడు అదే త్రాసు గేమ్ అయితే. అండ్ ఇప్పుడు ఆయనది కూడా ఆక్రమించేసుకుంటారు సుమన్ అన్నది. ప్లీజ్ సపోర్ట్ ఫర్ కళ్యాణ్. మన కళ్యాణ్ మనం గెలిపించుకుందాం. అబ్బా 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 తనుజ ఏమన్నా పాడావా పాట, అసలు సూపర్ పాడావు, హార్ట్ మెల్టింగ్. బాగా 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 సెట్ అయింది మీ వాయిస్కి, పాట బాగా పాడారు. మీకు ఎన్ని మల్టీ యాక్టివిటీస్ ఉన్నాయమ్మా, యాక్టర్, డాన్సర్, సింగర్, బాబా ఇంకా మాట బంగారం, పాట బంగారం, మాట బంగారం. మా తనుజయే బంగారం అసలు. నిజంగానే ఎవరైనా కూడా అసలు తనుజ లాంటి అమ్మాయి కావాలని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేం లేదు. ఎందుకంటే షీఈ్ ఎవ్రీథింగ్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఇది లేదు అన్నట్టు అన్నీ ఉన్నాయి. ఒక మనిషి ఇండిపెండెంట్గా గ్రో అప్ అయింది అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ తనుజ అనే చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అపోజ్ చేసిన తను ఎక్కడ తప్పు చేయకుండా తన మీద తను స్టాండ్ బై తీసుకొని తను వచ్చిన క్లియర్ కట్ వే, నేను ఎందుకు వచ్చాను, నా ఎయిమ్ ఏంటి, నేను ఏం చేయాలి, నేను ఎలా చేస్తే సక్సెస్ అవుతాను, ఇవన్నీ పర్టికులర్గా క్లియర్గా ఉంది. తను అలాగే ఓన్ చేసుకుంది, తను అలాగే ఉంది. ఈవెన్ హౌస్లో కూడా చూస్తున్నారు కదా, ఎక్కడా ఫ్లిప్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు కెమిస్ట్రీ కోసం, ఫుటేజ్ కోసం చేయొచ్చు కదా, అట్లా చేయట్లేదు. తను జెన్యూన్గా ఉంది. మోర్ ఓవర్ కళ్యాణ్ మన తనుజ బాండింగ్ కూడా ప్యూర్ ఫ్రెండ్షిప్. అసలు తను ఎక్కడ కమిట్ అవ్వలేదు. తను స్ట్రాంగ్గా ఉంది. అసలు ఇలా ఉంటే ఎవరికి నచ్చావు చెప్పు తనుజ, అందరికీ నచ్చేస్తుంది.